పిచ్చి కోపంతో అటు ఇటు తిరుగుతూ సోలం చేత్తో పట్టుకుని ఆ సోలంతో కొంతమందిని కొడుతూ ఉంటే 100 బారువుల బరువు కలిగిన భయంకర సోలం దెబ్బకి పచ్చడైపోయారు వానరులు కొంతమంది. అది మామూలు సోలం కాదండి, 100 బారువులు అంటే చెప్పాలంటే వాళ్ళ కనీసం 1,00,000 కేజీల బరువు ఉంటుంది. అది అంత బరువైన సోలం అన్నమాట. దాంతో బాధేయడం మొదలెట్టేట ఎడాతెడా. ఆ సమయంలో రామ రామ అన్నారు కొంతమంది, మరికొంతమంది లక్ష్మణ అంటూ లక్ష్మణుడి దగ్గరికి చేరారు. అప్పుడు అంగదుడు నేర్పుగా వచ్చి బలంగా ఆ రాక్షసుడి నెత్తి మీద మోదట. వెంటనే వాడు సోలం విసిరేశాడు. సోలం మీదకి వచ్చి తగిలిందంటే హనుమంతుడిలా కాదు, నేను కొంచెం దెబ్బతింటాను అనుకుని అంగదుడు రివ్వున పక్కకి ఎగిరాడు. తప్పుకున్నాడండి. తప్పుకోకపోతే ఆ సోలం ఎంతో ప్రమాదం తెచ్చేదిట. ఆ సోలం గురి తప్పి అంగదుడికి తగలవలసింది గురి తప్పి నేల మీద పడి నేలలో 1 ఎకరం మేల స్థలాన్ని తవ్వి ఆ మట్టి పైకి లేపేసిందిట. అంటే ఆ సోలం దిగిపోతే 1 ఎకరం పైకి లేచిపోయిందనమాట నేల. దాన్ని బట్టి ఆ సోలం ఎంత ఉందో ఆలోచించండి. ఒక పెద్ద రాయి కింద పడితే నేల ఎలా లేచిపోతుందో అలాగే ఆ ప్రాంతం అంతా చెల్లాచెదరైపోయింది. అప్పుడు అతడు రాక్షసుణ్ణి బలంగా డొక్కలో ఒక దెబ్బ కొట్టాట. కుంభకర్ణుడు స్పృహ కోల్పోయాడండి. కుంభకర్ణుడిని మొట్టమొదటగా స్పృహ కోల్పోయేలా చేసిన ఘనుడు వాలిసుతుడు. ఒక్క క్షణం స్పృహ కోల్పోయి మళ్ళీ లేచేటవాడు. లేచి దవడ మీద కొట్టాడు అంగదుడిని. ఈ దెబ్బకి అంగదుడు పడ్డాడు. కుంభకర్ణుడు క్షణంలో లేచాడు. అంగదుడి గంటట్టింది లేవడానికి. వాడి శరీరం అటువంటిది కనుక. ఇది చూశాడు సుగ్రీవుడు. ఓహో మా అబ్బాయి దెబ్బలు తింటున్నాడు అనుకుని మెరుపు వేగంతో కుంభకర్ణుడి మీదకు దూకాట. అలా మీదకు దూకుతున్నాయని గట్టిగా పట్టుకుని ఎత్తి అలా విసిరి పారేశాడు కుంభకర్ణుడు. అయితేనే మహావేగంగా ఆకాశంలో నిలబడ్డాడు సుగ్రీవుడు. వరి రాక్షసుడా, నీవు చేత్తో పట్టుకుని నలిపి విసిరేసినా నాకేం అవ్వదు. ఇప్పటిదాకా ఘోర యుద్ధం చేసావు, ఎంతోమంది వీరుల్ని చంపావు, కొంతమందిని నవిలేవు, కొంతమందిని మింగావు, మింగిన వాళ్ళు బయటికి వస్తున్నారు. చాలు చాలు, ఈ సామాన్య వానరులతో యుద్ధం కూడా పెద్ద లెక్క. ఇప్పుడు నేను వేస్తున్న ఈ పర్వతం దెబ్బని కాచుకో. ఈ పర్వతం దెబ్బతిని బతికితే అప్పుడు నీకు ప్రశంస లభిస్తుంది అని పెద్ద భయంకరమైన కొండ పెకలించి చేత్తో పట్టుకున్నట్ట. అది నిజంగా చాలా పెద్ద శిఖరం, కొండ శిఖరం. దాన్ని 2 చేతులతో అవలేలగా పెకలించి సుగ్రీవుడిలా పైకెత్తాడు. అది చూచి కుంభకర్ణుడు నవ్విలా అన్నట్ట, వానరోత్తమ, నీవు బ్రహ్మదేవుని మనుమడివి, బ్రహ్మమానస పుత్రుడైన వృక్షరజస్సుని కుమారుడివి. నీ బలపరాక్రమాలు నాకు తెలుసు. శ్రీరాముడి సాయంతోనే నువ్వు కిష్కింధకి రాజు అయ్యావు, లేకపోతే ఈ జన్మలో నువ్వు రాజు అవ్వవు. ఎందుకురా అరుస్తావు? నువ్వు వేసే శిఖరం నా నెత్తి మీద పడితే నా నెత్తి మీద మైదా పిండి పడినట్టే, కొట్టు అన్నట్ట. ఆ శిఖరం గిరగరా తిప్పి నెత్తి మీద కొట్టాడు. కుంభకర్ణుడి వక్షస్థలానికి తగిలిందిటది. నెత్తి మీద కొడితే వాడు తప్పుకోవడంతో నెత్తికి తగలవలసినటువంటి కొండ వచ్చి వాడి వక్షస్థలానికి తగిలితే గుండపిండే కింద పడిపోయింది. వాడు చెప్పినట్టే శనగపిండిలేక కింద పడిపోయింది అది. అది చూచి వానరులు కంగారు పడ్డారు. ఎంత కొండ శిఖరం వాడి వక్షస్థలానికి తగిలితే అది గుండపిండి అయిపోయింది అనుకున్నారట. ఆ సమయంలో కుంభకర్ణుడు పక్కపక్క నవ్వి, సుగ్రీవా, ఇక నువ్వు చచ్చిపోయావు అని తన చేతిలో ఉన్న ఆ శూలాన్ని, ఇందాక కింద పడిపోయిందని చెప్పానే, అది మళ్ళీ అవలేలుగా తీసేళ్ళండి. అది గిరగిరా తిప్పి ఇదిగో విసురుతున్నాను, ఇది నీ గుండెకి తగిలిందా, ఇక జీవితంలో నీకు గుండెకాయ ఉండదు అని 1000 బారువులు బరువు కలిగినటువంటి ఆ శూలాన్ని విసిరేసేట. పొడవు ఉన్నటువంటి పిడి 100 బారువులు, అంచుందే అది 1000 బారువులు. అంత బరువు ఉందన్నమాట. అది అనగా ఇంచుమించుగా 1,00,000 కిలోల బరువు ఉంటుందట. ఏది అంచు, ఈ పిడి వెనకాతల పట్టుకునే పిడి 100 బారువులట. మొత్తం శూలం ఎంతుందో చెప్పలేదు, కేవలం అంచు గురించి చెప్పారు, పిడి గురించి చెప్పారు. అంత పెద్ద బరువైనటువంటి శూలం విరిచేసి అమాంతంగా విసిరట్ట. నిజంగా తగిలుంటే సుగ్రీవుడికి దక్కేవాడు కదా మనకి. ఈలోపు వాడు శూలం ఎత్తటం, సుగ్రీవుడు గుండెలకి గురి చేసి విసరడం క్షణాల్లో కనిపెట్టి మహావేగంగా వచ్చేశాడు వాయుపుత్రుడు హనుమంతుడు. అమాంతంగా వచ్చి 2 చేతులతో పట్టేసేట. ఆకాశంలో ఎగురుతున్న శూలాన్ని అవలేలగా 2 చేతులతో పట్టుకుని తామరకాడ విరిచినట్టుగా పట్టుకుని మోకాల మీద విరిచి పారేశాడు. ఇది మహాఘనకార్యమే. అది ఎలా విరిచేట్టపైగా అది శూలం ఆ ఎగురుతున్న దాన్ని తానెగిరి పట్టుకున్నాడు.
మెరుపు వేగంతో ఎగరాలి కదా. నిజంగా వాడేమో చాలా వేగంగా వేస్తున్నాడు, ఆకాశంలోంచి అది వెళ్ళిపోతుంది. కన్ను మూసి తెరిచేలోపు రెప్పపాటు కంటే తక్కువ కాలంలో మహావేగంగా వెళ్ళి, అంటే అదే మెరుపు వేగం అంటే, అంత వేగంగా వెళ్ళి ఆ సుగ్రీవుడి కేసి పెడుతున్న శూలాన్ని టక్కన 2 చేతులతో పట్టుకుని దాన్ని తన మోకాల మీద పెట్టి 2 చేతులతో పట్మని విరిచి అవలేలుగా విసిరేశాడు. బభంజ జానున్యారోప్య అంటే మోకాల మీద పెట్టి విరిచేశాడు. మన మోకాల మీద శూలం విరిస్తే మళ్ళీ మోకాళ్ళ నొప్పి వచ్చి, ఇప్పటికే మామూలుగా నడిస్తేనే మోకాళ్ళ నొప్పులు మనకి, కాళ్ళకి నూనె మర్దన చేసుకోలేక తల ప్రాణం తొక్కొస్తుంది, నడవలేక యాతన పడుతున్నాం. అటువంటి దాని మీద పెట్టి ఆ భయంకరమైన ఇనప శూలాన్ని విరిచి అవతల పారేస్తే కుంభకర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఓరి వానరా, ఏమి బలం రానిది అన్నట్ట, మెచ్చుకున్నట్ట. అప్పుడు కుంభకర్ణుడు కింద పడిపోయిన శూలాన్ని ఎగాదిగా చూశాడు. 2 ముక్కలైపోయింది. ఎన్నాళ్ళయింది వాడి చేతిలో ఉన్న శూలాన్ని కనీసం ఎత్తిన వాళ్ళు లేరు రాక్షసుల్లో. ఎత్తడం పక్కన పెట్టండి, అసలు ఆయన విరిచి అవతలు పారేశాడు. ఆ శూలాన్ని విరవడం అంటే శివధనుర్భంగం చేయడం లాంటిది, సామాన్యమైన విషయం కాదు. అవలేలగా విరిచేస్తే అందుకే ఆశ్చర్యపోయాట. వెంటనే త్రికూట పర్వతం దగ్గర ఉన్న ఒక శిఖరం పీకి, సుగ్రీవ నువ్వు చచ్చిపోతున్నావు అని నెత్తి మీద కొట్టాడు. శూలం విరిగిపోయింది కనుక కొండతో కొట్టాడు. ఆ దెబ్బకి మాత్రం సుగ్రీవుడు స్పృహ తప్పి కింద పడిపోయాట. రాక్షసులు ఆనందపడిపోయారు. ఈలోపు కుంభకర్ణుడు మహావేగంగా వచ్చి చేతులతోటి సుగ్రీవుడిని ఎత్తి భుజం మీద వేసుకుని, ఈ సుగ్రీవుడు వానరులందరికీ రాజు, ఇతన్ని భుజం మీద వేసుకుని లంకానగరానికి పట్టుకుపోతాను, లంకానగరంలో రావణుడికి అప్పగిస్తాను, రావణుడు ఇతన్ని బంధిస్తాడు, రాజుగారు దొరికిపోయాడు కనుక వీళ్ళందరూ హడిలి పారిపోతారు, వీడిని చెరసాల్లో పెట్టి యుద్ధం మానేయమని బేరం పెట్టచ్చు అనుకుని భుజం మీద వేసి మోసిపోయాడండి ఆయన. ఎప్పుడైనా రాజు బందీభూతుడైపోతే ఇక తక్కిన వాళ్ళంతా అడిలిపోతారు కదా, అందుకని. విద్రుతాం వాహినీం దృష్ట్వా వానరాణాం తతస్తతః కుంభకర్ణేన సుగ్రీవం గృహీతం చాపి వానరం. కుంభకర్ణుడు సుగ్రీవుని భుజం మీద వేసుకోవటం, సుగ్రీవుడు స్పృహ కోల్పోయి ఉండడం, ఇది చూచి కంగారు పడి వానరులంతా పారిపోవడం కళ్ళారా చూశాడు వాయుపుత్రుడు హనుమంతుడు. ఆయన ఆలోచనలో పడ్డాడు. మా సుగ్రీవుణ్ణి మహారాజు గారిని ఈ దుర్మార్గుడు అపహరించి పట్టుకుపోతున్నాడు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నా శక్తంతో ఉపయోగించి వాడిని చావగొట్టి, వీపు పగలగొట్టి, వెన్ను విరగొట్టి ఈయన విడిపించవచ్చు. నేను చావు దెబ్బలు కొడితే గ్యారంటీగా వీడు చచ్చిపోతాడు, తప్పక చస్తాడు. ఆ తర్వాత మహారాజును విడిపిస్తే రేపు జనం ఏమంటారు? సుగ్రీవుడు మహారాజు అనుకున్నాం, కుంభకర్ణుడి చేతిలో బందీ అయిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడే లేకపోతే ఆయన బతికి ఏమయ్యేదో, హనుమంతుడు మహానుభావుడు కనుక రాజుగారిని రక్షించాడు అంటారు. అప్పుడు రాజుగారికి అపఖ్యాతి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి రక్షించటం వల్ల మా రాజుగారికి ఉపకారం కట్టి అపకారం చేసినాడు అవుతాను, దాంతో మా రాజు కూడా యావజ్జీవితం బాధపడిపోతాడు. అయినా మా సుగ్రీవ మహారాజు సామాన్యుడా? గృహీతోయం యది భవేత్ త్రిదశై సాసురోరగై, సమస్త దేవతలు, ఇంద్రాదులు, వానరులు, పాములు అందరూ వచ్చి బంధించినా తనను తాను రక్షించుకోగలడు. కాబట్టి ప్రస్తుతానికి స్పృహ కోల్పోవటం వల్ల సుగ్రీవుడు ఈ కుంభకర్ణుడి భుజం మీద నిద్రపోతున్నట్టుగా పడుకున్నాడు. ఒక్క ముహూర్తం ఆగితే అతడు మెలకువ తెచ్చుకుంటాడు, తనను తాను రక్షించుకుంటాడు. అంతగా అవసరమైతే ముంచుకొస్తే అప్పుడు చూద్దాం, అంతవరకు నేను యుద్ధం చేయకూడదు, నా అంతటి నేను ఆయన్ని విముక్తుణ్ణి చెయ్యకూడదు. మయాతు మోక్షితస్యాస్య సుగ్రీవస్య మహాత్మనః అప్రీతిశ్చ భవేత్ కష్ట కీర్తినాశస్య శాశ్వతః. నా చేత సుగ్రీవుడు విముక్తుడైతే అతడు సంతోషించడం, ఆయనకి అపఖ్యాతి వస్తుంది అనుకుని ఆగిపోయాట ఆయన. నిజంగా హనుమంతుడు ఆలోచించింది నిజమయ్యింది. ప్రస్తుతం సుగ్రీవుడు స్పృహలో లేడు, స్పృహలోకి వస్తే తన మాత్రం రక్షించుకోలేడా? ఆయన రక్షించుకోగలడు. అందుకే హనుమంతుడు తొందరపడి సాయం చేయలేదట. ఒక్కొక్కప్పుడు అనవసరంగా సాయం చేయకూడదు. ఇప్పుడు నేను ఎగురొచ్చి పైకి దూకాను అనుకోండి, దూకుతున్నప్పుడు మీరు అడ్డం వచ్చి నాకు నేదో పట్టుకుందాం రక్షిద్దాం అనుకుంటే నేను పడిపోతాను. ఎప్పుడు అవతలవాడు దూకుతున్నప్పుడు అయ్యో అని చేయి పట్టుకుంటే అవతల వీడు పడతాడు మధ్యలో. అలాగే జరిగింది ఆ మధ్యన. నేను బృందావనంలో డామని దూకుతుంటే ఒక ఆయన అయ్యయ్యో అని చేయి పట్టుకుపోయాడు. వారి దుంపతేగా నన్ను పట్టుకోకరా పడిపోతాను మధ్యలో అన్నాను నేను. ఎప్పుడు అవతలవాడి శక్తిని గుర్తించాలి మనం.
శక్తి లేకపోతే ఎలాగో సుగ్రీవుడే ముందే చెబుతాడు రక్షించండి అని. హనుమంతుడు అందుకని మాట్లాడకుండా ఊరుకున్నట్ట. ఈలోపు వానరులు పారిపోతున్న వాళ్ళందరినీ పారిపోకండి, మీరు నిశ్చింతగా ఉండండి, మన ప్రభువు మహావీరుడు మళ్ళీ వస్తాడు, మీరు పారిపోయి మీ పిరికితనాన్ని పదే పదే ప్రదర్శించవద్దన్నట్ట. ఈలోపు కుంభకర్ణుడు పట్టుకుపోయాడు సుగ్రీవుణ్ణి. నగరద్వారం దాకా వెళ్ళాడు. ఈలోపు రాక్షసులంతా ఆహా సుగ్రీవుడంతటి వాణ్ణి వానరరాజు గారిని మా కుంభకర్ణుడు పట్టుకొచ్చేస్తున్నాడు, బంధించి పట్టుకొచ్చాడు, ఇంతవరకు ఇంతమంది రాక్షసులు యుద్ధానికి వెళ్ళారు కానీ ఈ మహారాజు గారిని ఎవడైనా బంధించగలిగాడా, ఇంతకాలానికి ఘనకార్యం చేశాడు కుంభకర్ణుడని ఆనందంతో పైనుంచి పేలాలు, అక్షతలు, గంధం, పన్నీరు జల్లారు. లాజ గంధ ఉదవర్షయిస్తూ పైన పేలాలు జల్లారు, గంధం పోసేశారు. పువ్వుల యొక్క ద్రవం అంటే మనం ఒక్క తెలుగులో చెప్పాలంటే పన్నీరు అన్నమాట. పన్నీరు కూడా చల్లారు, పదే పదే చల్లారు. ఇవి కుంభకర్ణుడి మీద పడ్డా, బుధం మీద ఉన్న సుగ్రీవుడి మీద పడ్డాయి. స్పృహ కోల్పోయి ఉన్న ఆయన మీద ముఖం మీద నీళ్లు కొట్టారన్నమాట వాళ్ళు. పన్నీరు గంధం చల్లారు. అది ఎంత ఉపయోగం అండి? అదే మూర్ఖులు అంటున్నాను నేను. మూర్ఖులు కదా. అందువల్ల పని అయిపోయాక రాజుగారి మీద చల్లడమో లేకపోతే కుంభకర్ణుడి మీదో కాకుండా కుంభకర్ణుడికి ఏదో ముందే చల్లేశారు. అలిసిపోయి సొమ్మసిల్లి దెబ్బకి స్పృహ కోల్పోయి ఉన్న సుగ్రీవుడి మీద ఈ పన్నీరు పడ్డం, బాగా గంధం పడ్డం, పువ్వుల సువాసన రావడం, పేలాలు పడ్డంతో మెలకు వచ్చింది. పైగా కొన్ని పేలాలు నోట్లో పడ్డాయి అని తిన్నాడు. బలం కూడా వచ్చింది. అంటే ఓ పక్కన వాళ్ళు మొహం మీద నీళ్లు చల్లడమే కాకుండా స్పృహ వచ్చాక భోజనం కూడా పెట్టారు. ఎక్కడున్నాను అని చూస్తే భయంకరమైన నల్లని చింతపండులాగా ఉన్నటువంటి వాడి భుజాలు కనబడ్డాయి. చింతపండు ముద్దలో ఉన్నటువంటి వాడి ముఖం పాత చింతపండును ఉండేది పూర్వం, బాగా నల్లగా, అలా బాగా కుచ్చు వెంట్రుకలతో బొచ్చుతో ఉన్నాడు వీడే. వాడి శరీరం అలా ఉందన్నమాట. పెద్ద లాటుపోసినటువంటి చింతపండు ముద్దలో ఉన్నాడు, ఆ భుజం మీద ఉన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, ఓహో ఇందాక వీడు నన్ను రాతితో కొట్టాడు, ఆ దెబ్బకి నేను స్పృహ కోల్పోయాను, అందుకని భుజం మీద వేసి పట్టుకుపోతున్నాడు, పైగా చేత్తో ఇలా నొక్కి పట్టుకుపోతున్నాడు. మరి ఎలా మెలకు వచ్చింది అని చూస్తే పైనుంచి వీళ్ళు పోస్తున్న ఈ పన్నీరు ఇవి కనబడ్డాయి. ఓహో రాక్షస వీరులారా, నాకు స్పృహ తెప్పించడానికి ఇంత కష్టపడ్డారా అనుకున్నట్ట. వాళ్ళని ప్రశంసించాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని అటు ఇటు చూసి అమాంతంగా చేతులు కొరికి బయటకు వచ్చి ఈ ముక్కులు చెవులు పూర్తిగా కొరికి తినేశాడు. వాడు ముక్కు ఇక్కడ మొదలెడితే మంగళగిరి దాకా ఉంటుంది, అంత పెద్ద ముక్కు పూర్తిగా కొరికేశాడు. ఇక చెవులు రెండు ఉన్నాయి, ఒకటి అమరావతి ఒకటి విజయవాడ. అంత పొడుగు చెవుల్ని మొదలంతా కొరికేశాడు, మొత్తం గోళ్లతో గిల్లి పారేశాడు, కత్తితో కోసినట్టుగా కోసేశాడు అనమాట. క్యాబేజీ పువ్వు యొక్క రేకులు తీసేస్తాం కదా, క్యాబేజీ ఉంటుంది సరే, పై రేకులు చేత్తో తీసినట్టుగా మొత్తం రెండు చెవులు మొదలంతా కొరికేశాడు, ముక్కు కొరికేశాడు. ఆ దెబ్బకి తట్టుకోలేక గావు కేక పెట్టేటండో వాడు పెద్ద అరుపరిచి సుగ్రీవుడి రెండు చేతులను నలిపి కిందకి విసిరేశాడు, బాధ తట్టుకోలేక. అప్పుడప్పుడు చెమలు కొడితే మనం ఇలా పట్టుకుని విసిరేస్తాం కదా, అలా చెమని విసిరినట్టుగా విసిరేసేట. కింద పడడంతో రివ్వున పైకి ఎగిరి జై శ్రీరామని వెళ్ళిపోయాడు ఆయన. పునశ్చ రామేణ సమాజగమ, మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళిపోయాట. అసలు మొత్తం ముక్కంతా పోయిందండి. శూర్పణఖ ముక్కు ఎలా దిగిపోయిందో అలా వీడు ముక్కంతా పోయింది, చెవులు పోయాయి, నెత్తురు కారిపోయింది. నగరంలోకి వెళ్ళి రావణాసురుడికి వీడిని అప్పగిద్దాం అనుకున్నటువంటి వాడు మళ్ళీ వెనక్కి యుద్ధానికి వెళ్ళాట. అబ్బే వాడికి స్వాగతం పొందే యోగం లేకపోయింది. పన్నీరు వాడి కన్నీరు తుడవడానికి ఉపయోగపడింది. మహాకోపంతో సుగ్రీవుడి వెంటే వెళ్ళిపోయాడు వాడు. ఆ వెళ్ళడంతో కనిపించిన వాడిని కనిపించినట్టే ఏకం ద్వే త్రీన్ బహూన్ క్రుద్ధో వానరాన్ సహ రాక్షసై, ఒక్కొక్కడిని ఇద్దరిని ముగ్గురిని చొప్పున నోట్లో వేసుకు తినడం మొదలెట్టాడు. ఈ కంగారులో రాక్షసానపి, రాక్షసులు కూడా తినడం మొదలెట్టాట. వీడికి ఒళ్ళంతా మత్తెక్కిపోయింది. ఆ మత్తెక్కిపోవడంలో రాక్షసుల్ని తినేస్తున్నాడు, వానరుల్ని తినేస్తున్నాడు. పదే పదే తినేస్తూ ఉంటే లక్ష్మణుడు వచ్చాట, బాణాలతో చితక్కొట్టి పారేశాడు. ఆ సమయంలో రామచంద్రుడు కూడా వచ్చాడు. లక్ష్మణ, ఈ దుర్మార్గుడు మత్తెక్కిపోయాడు, వీడికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఈ కంగారులో తన వాళ్ళని మనవాళ్ళని అందరినీ తినేస్తున్నాడు. ఇటువంటి వాడిని క్షమించకూడదు, నువ్వు కాసేపు పక్కకి తప్పుకో, నేను చూస్తాననగానే కుంభకర్ణుడు ఓ పెద్ద రాయి తీసుకుని, ఓయి రామచంద్ర, ఇంతవరకు నువ్వు ఎంతోమందితో యుద్ధం చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు యుద్ధం చేసేది నాతో, అసలు నువ్వేనా రాముడివి అని కూడా పలికెట్టపైగా. నాతో యుద్ధం అంత తేలిక కాదని పలుకుతూనే
రామోయమితి విజ్ఞాయ, ఇతడే రాముడని కూడా కనిపెట్టాట అనుకుని చేతిలో ఉన్నటువంటి భయంకరమైన రాయి విడిచిపెట్టాడు. ఆ రాత్రి మధ్యలోనే రామచంద్రుడు 3 ముక్కల కింద కొట్టేశాట. అప్పుడు అతడు మళ్ళీ, రామా, నేను విరాధుణ్ణి కాదు యుద్ధరంగంలో చంపడానికి, కబంధుణ్ణి కాను, కరుడు దూషణుడు వాలి కాను, మారీచుండి కాను, కుంభకర్ణుణ్ణి. ఈ ముక్కులు చెవులు తెగిపోయాయి కనుక నాకేదో బాధ ఉందనుకుంటున్నావు. అభ్యాసం నాకు బాధే లేదు, కొరికినప్పుడే బాధ, తర్వాత అసలు ఇప్పుడు నాకు బాధే లేదన్నట్టు వాడు. అంటే దాన్ని బట్టి వాడికి ఆ బాధ కూడా తగ్గిపోయిందనమాట. వికర్ణ నాస ఇతిమాం నావజ్ఞాతం తమర్హసి స్వల్పాపి నమేపేడ కర్ణనాస వినాశనాత్. ముక్కులు చెవులు పూర్తిగా పోయినా నాకు రవ్వంత కూడా బాధ లేదు. అందువల్ల వీడికి ఏవో ముక్కులు పోయాయి చెవులు పోయాయి అంతచేత ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు నువ్వు అనుకోక్కర్లేదు అన్నాడు. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బహుశా ఆ మత్తెక్కిపోవడం వల్ల, తెగ తిరియటం వల్ల ఆ బాధ కూడా తగ్గుండొచ్చు వాడికి. అందువల్ల ఇప్పుడు నా చేతులు చాచి ముందు నిన్ను నలిపినట్టు నలిపి నోట్లో వేసుకుని మింగేస్తాను, తర్వాత లక్ష్మణుడిని చంపుతాను, ఆపై మిగతా వారందరినీ సంహరిస్తాను, అప్పుడు మా అన్నగారు సుఖంగా రాజ్యపాలన చేసుకుంటాడు అని పలికాడు. అలా పలికి కనిపించిన వాడిని కనిపించినట్టు కొట్టేస్తూ ఓ పెద్ద శిల తీసుకున్నట్ట. వెంటనే రామచంద్రుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వాయవ్యాస్త్రం వెళ్ళి ఆయుధంతో కూడిన వాడి చెయ్యంతా పూర్తిగా నరికేసింది. మొదలంట బుధమంతా తెగిపోయింది. ఆ చెయ్యి తెగి వానర సైన్యం మీద పడింది. వాడి చెయ్యి 8 మైళ్ళ పొడుగున్న వానర సైన్యాన్ని తుక్కు చేసేసిందిట. అంటే అంత చెయ్యి ఎంత ఉందో ఆలోచించండి. చెయ్యి మొదలంటా తెగి నేల మీద పడితే జఘానతాం వానర వాహినీంచ, ఆ వానర సైన్యం 8 మైళ్ళ పొడుగుతా ఉన్న వానర సైన్యం నుగ్గైపోయింది. దాంతో వానరులు హడిలు పారిపోవడం మొదలెట్టారట. ఒక చెయ్యి తెగిపోయినా రెండో చెయ్యి ఎత్తి యుద్ధానికి రావడం మొదలెట్టాడు. ఓ పెద్ద సాలవృక్షం పెకలించి చెట్టుని పుచ్చుకుని మీదకు వస్తూ ఉంటే రాముడు ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. దాంతో ఈ రెండో చెయ్యి కూడా తెగి కింద పడిపోయింది. ఈసారి వానరులు ఎందుకైనా మంచిదని దూరంగా ఉన్నారులేండి. అందువల్ల ఈ చెయ్యి రాక్షసుల మీద పడింది. దాంతో వాళ్ళు చచ్చారు. అయినా వాడు 2 చేతులు తెగిపోయినా ఏమాత్రం బాధపడకుండా కాళ్లతో వచ్చి తొక్కడానికి ప్రయత్నించాట, కాళ్ళు ఎత్తాట. వెంటనే రామచంద్రుడు 2 అర్ధచంద్రాకార బాణాలు ప్రయోగించాడు. చిచ్ఛేదపాదౌ యుధి రాక్షసస్య, 2 అర్ధచంద్రాకారపు బాణములతో మొదలంట వాడి తొడలు నరికి పారేశాడు. ఈ 2 కాళ్ళు తెగి కింద పడిపోయాడు వాడు. ఆ 2 కాళ్ళు కింద పడిపోతూ ఉంటే పెద్ద పెద్ద కొండగుహలు కూడా అదిరిపోయాయిట. అప్పుడు మాత్రం వాడు భయంకరమైన బాధతో గావు కేకలు పెట్టాడు, అరిచాడు. వీడి 2 పాదాల దెబ్బలకి తెగి కింద పడతాయి కదా, ఆ పడినప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దానికి సముద్రం కూడా ఉప్పొంగిపోయింది. లంకానగరం ప్రతిధ్వనించింది. ఒక్కొక్క కాలు ఒక్కొక్క కొండలో ఉంది. అవి డామ్ అని పడ్డంతో లంక కూడా కదిలిపోయిందిట. ఓ పక్కన చేతులు పోయాయి, కాళ్ళు తెగిపోయాయి, అయినా పాక్కుంటూ తొడలతో రావడం మొదలెట్టేట్టువాడు. అప్పుడు రాముడు వీడు ఇంకా నోరున్నంత వరకు జనాల్ని మింగేసేటట్టున్నాడు అని నోరు తెరిచి వానరుల్ని మింగుతూ ఇష్టం వచ్చినట్టుగా వికటాట్టహాసం చేస్తున్నటువంటి కుంభకర్ణుడి నోరు బాగా పరిశీలించి ఆ నోట్లో బాణాలు కొట్టాట. అంగుళం ఖాళీ లేకుండా నోరంతా బాణాలతో నిండిపోయింది. మొత్తం నోరంతా బాణాలు గుచ్చేశాడు ఆయన అనమాట. భయంకరమైన బాణాలకి పూర్తిగా నోరంతా పూడుకుపోయింది. ఇక నోరు తెరవడానికి లేదు, అలా ఉండిపోయాడు వాడు. అప్పుడు మాత్రం మూర్ఛపోయి భయంకరంగా అరిచాడు వాడు. పూర్ణవక్త్రో న శశాక వక్తం, అంత పెద్ద నోరు తెరిచి ఆ నోరు మళ్ళీ ముయ్యలేక బాణాలు నిండిపోవడంతో గిజగిజలాడిపోయాడు. అప్పుడు రామచంద్ర ప్రభు ఒక ఐంద్రాస్త్రం తీసుకుని భక్తితో మంత్రం చదివి, ఈసారి ఇక వీడికి శాశ్వతంగా బాధా విముక్తి కలిగిస్తున్నాను. నోరంతా బాణాలు దిగి వీడు ఎలాగో బతకలేడు, కాళ్ళు చేతులు లేవు, ఇక వీడిని ఎక్కువ బాధించకూడదనుకుని ఐంద్రాస్త్రం విడిచిపెట్టాడు. ఆ అస్త్రం ధగలాడిపోతూ దిశలని తన కాంతితో నింపేస్తూ కుంభకర్ణుడి శిరస్సును పూర్తిగా నరికేసింది. ఈ తల వెళ్ళి లంకలో పడిపోయిందిట. ప్రాకారం దగ్గర, కోటగోడ ప్రాకారం దగ్గర దాటి పడిపోయింది. శరీరం వెళ్ళి సముద్రంలో పడిపోయింది. పెద్ద శబ్దంతో శరీరమేమో సముద్రంలో పడిపోయింది. వీడి తల వెళ్ళి సింహద్వారానికి తగిలితే ఆ సింహద్వారం పగిలిపోయి కోటగోడలు విరిగిపోయి ఎత్తుగా ఉన్న బురుదులు కుప్పకూలిపోయాయిట. ఆ ఒక్క తల దెబ్బకి 10,000 మంది రాక్షసులు
15,000 ఏనుగులు, 14,000 ఒంటెలు, 20,000 గాడిదలు, 5,000 వానరులు వీడి తల దెబ్బకి చచ్చిపోయారు. తలబడి ఇంతమంది చచ్చిపోయారు. ఇక వీడి శరీరం వెళ్ళి సముద్రంలో పడిపోయిందన్నాం కదా, మహాకాయం అది. ఆ కాయం సముద్రంలో పడితే సముద్రం 10 యోజనాలు పైకి లేచిందట కెరటం. అంటే 80 మైళ్ళు ఎత్తు పైకి లేచిపోయిందట నీరు. అంత శరీరం అది. దెబ్బతో ఏమైంది? గ్రహాన్ వరాన్ మేనవరాన్ భుజంగాన్ మమర్ద భూమిల్చ తదా వివేశ. ఈ సముద్రంలో వాడి శరీరం పడ్డంతో జలాలు పైకి లేచిపోవడం వల్ల అందులోంచి పెద్ద పెద్ద మొసళ్ళు, చేపలు, పాములు ఇవన్నీ పచ్చడైపోయి పైకి డామ్మని లేచి మళ్ళీ నీళ్లలో పడ్డాయి, కొన్ని నేల మీద పడ్డాయి, నుగ్గయ్యాయి అన్నారండోయ్. మమర్ద అనగా తుక్కు అయిపోయాయి, ముద్ద అయిపోయాయి. అన్ని మొసళ్ళు, చేపలు, పాముల్ని కూడా చంపాడు వీడు ఒంటరిగా పోకుండా. దేవతలు మాత్రం ఎంత నష్టం జరిగింది కానీ ఈ దుర్మార్గుడు చచ్చాడు రా అనుకుని పైనుంచి జై ధ్వానాలు చేశారు, జై శ్రీరామ్ అన్నారు, పూలవర్షం కురిపించారు, ఆనందంతో పట్టలేక పరవశత్వం పొందారు, నృత్యాలు చేశారు, అప్సరసలు గంధర్వులు గానం చేశారు. పూర్వం మహావిష్ణువు తన చక్రంతో రాక్షసుల్ని వధించినట్టుగా రామచంద్ర ప్రభు ఈనాడు యుద్ధరంగంలో కుంభకర్ణుడు వధించగానే ప్రపంచమంతా బ్రహ్మానందం పొందింది. వృత్రాసురుణ్ణి చంపిన ఇంద్రుణ్ణి ప్రశంసించినట్లుగా నరేంద్రుడైన రామచంద్రుణ్ణి వానరులంతా ప్రశంసించారు. దూతలు పరుగును వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి కుంభకర్ణుడు కూడా మరణించాడు మహారాజా అన్నారట. ఇప్పుడు పొందాడు రావణాసురుడు దుఃఖం. నిజమేనా అని పదే కంగారుతో అడిగట. దుఃఖిస్తూ అడిగితే వాళ్ళు చెప్పారు, మహారాజా నీ తమ్ముడు చేసిన యుద్ధం వంటి యుద్ధం ప్రపంచంలో ఎవరూ చేయరు. లక్షలు, వందలు, వేలు చొప్పున బొక్కిళ్ళ కింద మింగేశాడు వానరుల్ని. వాళ్ళతో పాటు మన రాక్షసులు కూడా మింగేశాడు కంగారులో. రాజన్ సకాల సంకాశ సంయుక్త కాలకర్మణ విద్రావ్య వానరీం సేనాం భక్షయత్వా చ వానరాన్. కుంభకర్ణుడు యమధర్మరాజులాగా మృత్యుదేవతలాగా యుద్ధరంగంలో విజృంభించాడు, ఎంతోమందిని చంపేశాడు. కానీ కాలం కలిసిరాక తానే యముడికి అతిథిగా అయిపోయాడు. కాలాన్ని ఎవరం దాటలేం, కాలప్రభావంతో అతడు నశించిపోయాడు. వాడి మొండెం సముద్రంలో పడిపోయింది, తల మన లంకానగరంలో ఉన్న కోట ప్రాకారాన్ని ధ్వంసం చేసి అక్కడ పడిపోయింది, శిరస్సు లంకా ద్వారం మీద పడింది, మొండెం సముద్రంలో పడిపోయింది. ఇంతే. ఇంతకు మించి ఇంకా ఏం చెయ్యాలో, ఏం చెప్పకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కూడా మాకు తెలియటం లేదు అని దుఃఖంతో చెప్పగా రావణాసురుడు కింద పడిపోయాడు. ఒక్క క్షణకాలం మూర్ఛితుడైపోయాడు. ఈ రావణుడి కొడుకులు దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరాసురుడు, అతికాయుడు మొదలైన వాళ్ళు బాబయ్య నువ్వు పోయావా అని పినతండ్రిని తలుచుకుని పితృవ్యుడిని తలుచుకుని ఏడవడం మొదలెట్టారట. పితృవ్య అంటే పినతండ్రి అనమాట. తలుచుకుని ఏడవడం మొదలెట్టారు. ఇందులో దేవాంతకుడు దేవతలకు కూడా మృత్యువు, అందుకే వాడికి ఆ పేరు దేవాంతకుడు అని వచ్చింది. రెండవడు నరాంతకుడు అంటే నరులకి మృత్యువు. మూడవడు త్రిశిరాసురుడు, వాడికి 3 తలలు ఉండేవటండి. అతికాయుడు వాడు కూడా పెద్ద కళేబరం కలిగిన వాళ్ళు. వీళ్ళంతా రావణపుత్రులే. వాళ్ళంతా ఏడవడం మొదలెట్టారు. కొంతసేపటికి రావణుడు స్పృహలోకి వచ్చి గుండెలు బాదుకుని దీనంగా ఏడవడం మొదలెట్టాట. సింహాసనం మీద నుంచి కింద పడిపోయాడు. కింద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాట. కుంభకర్ణ, ఎటువంటి బలవంతుడివి నువ్వు! నీవు ఎప్పుడైనా సురాసురులకు భయపడ్డావా? నిన్ను చూచి అందరూ భయపడ్డారు తప్ప ఈ ప్రపంచంలో మృత్యువు నీ దగ్గరికి రాదు, నీ ఒక్కడికే మృత్యువు రాదనుకున్నాను ఇంతకాలం. కానీ నువ్వు కూడా చివరికి మృత్యువుని పొందావు. ప్రళయకాల రుద్రుడివి, ప్రపంచమంతా మింగగలిగే శక్తి కలిగిన నీవు కూడా రామబాణం దెబ్బకి మరణించావంటే ఇక రాముడు సామాన్యుడు కాదని అర్థమయ్యింది. నువ్వు చావడంతో నేను మరణించిన వాడిని అయిపోయాను. వానరుల లక్ష్యం సిద్ధించింది, వాళ్ళు ఆనందంతో పొంగిపోతున్నారు. నేను ఇదివరకు దేవతల్ని చీల్చి చెండాడాను, అపహాస్యం చేశాను. ఇప్పుడు వాళ్ళంతా పైనుంచి నన్ను అపహాస్యం చేస్తున్నారు. దేవాహిమాం హసిష్యంతి దృష్ట్వా పూర్వాపకారిణం కథం ఇంద్రం జయిష్యామి కుంభకర్ణహతే త్వయి. నేను దేవతల్ని ఎన్నోసార్లు చితక్కొట్టేశాను, వాళ్ళని పీడించాను. ఇప్పుడు ఆ దేవతలంతా నన్ను చూడు ఎలా నవ్వుకుంటున్నారు. ఓరి రావణ, నీకు తగిన శాస్తి జరిగింది అని ఇప్పుడు నన్ను చూచి వాళ్ళు వేళాకోళంగా మాట్లాడుతున్నారు.
ఇక నేను ఇంద్రుడిని ఎలా జయించగలను నీవు లేకపోతే? చేసిన పాపాలన్నీ ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి. విభీషణుడి యొక్క మాటలు ఎందుకు వినలేదా అని ఏడుస్తున్నానని ఇప్పుడు అంటున్నాడండి ఆయన. విభీషణవచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయో. విభీషణుడి మాటలు వినలేదు నేను, అందుకే కుంభకర్ణుడు ప్రహస్తుడు చచ్చిపోయారు. నేను సిగ్గుపడిపోతున్నాను, పశ్చాత్తాపంతో ఉన్నాను. ఏం లాభం? ధర్మాత్ముడైన విభీషణుడిని దూరం చేసుకోవడంతో నాకు మదనం అయ్యింది, పతనం అని ఏడుస్తూ ఉంటే కొడుకు త్రిశిరుడు లేచి, నాన్న సూర్యుడివి నీవు, యుద్ధరంగంలో సూర్యుడు మరణించినట్లుగా మరణించిన మా పినతండ్రి గురించి నువ్వు దుఃఖించకు. మహారాజులు ఎప్పుడూ యుద్ధరంగంలో శత్రువుని చంపాలి లేదా శత్రువుల చేతిలో చావాలి, ఇది క్షత్రియ ధర్మం. సామాన్యుడిలాగా బాధపడకు. నీవు బ్రహ్మ దగ్గర వరాలు పొందినవాడివి, సకల దేవతలని జయించిన వాడివి. నీ దగ్గర బ్రహ్మ ఇచ్చిన శక్తి ఉంది, కవచం ఉంది, ధనుర్బాణాలు ఉన్నాయి. నీ రథం అద్భుతమైనది, దానికి సహస్రఖర సంయుక్త 1000 గాడిదలు పోంచబడిన రథం అది. 1000 కంచరగాడిదలు దానికి పోంచబడి ఉంటాయి. అంత గొప్ప రథం ఉంది నీ దగ్గర. అటువంటి నీవు ఆ రథం ఎక్కి యుద్ధానికి వెడితే రాముణ్ణి అవలీలగా జయిస్తావు. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళమని కాదు, నువ్వు ప్రస్తుతం సోదరుడు మరణించిన దుఃఖంతో ఉన్నావు గనక మమ్మల్ని పంపితే గరుత్మంతుడు సర్పాలను మింగినట్లుగా నేను వెళ్ళి రాముణ్ణి మింగివేస్తాను. దేవేంద్రుడు శంబరుణ్ణి చంపాడు, శ్రీ మహావిష్ణువు నరకుణ్ణి చంపినట్టుగా చంపుతాను. ఇక్కడ మహావిష్ణువు నరకుణ్ణి చంపడం అంటే ఈ కృష్ణుడు చంపిన ద్వారకా నగరంలో ద్వాపరయుగంలో చంపిన నరకుడు మాత్రం కాదు, దృష్టిలో పెట్టుకోండి సుమా. పూర్వం విప్రచిత్తి అని పేరు కలిగిన ఒక దానవుడు ఉన్నాడు. అతనికి సింహిక భార్య. ఈ విప్రచిత్తికి సింహిక వల్ల వరుసగా వాతాపి, నముచి, ఎల్వలుడు, శృమరుడు, అంధకుడు, నరకుడు, కాలనాభుడు వీళ్ళు 7 ముందు పుట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి రాహువు పుట్టాడు. అందులో వాతాపి, ఎల్వలుడు ఇద్దరు అగస్త్యుడి చేతిలో చచ్చారు. ఈ నముచి బలిచక్రవర్తికి సాయం చేస్తూ ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. శృమరుడు, అంధకుడు ఇద్దరు శివుడి చేతిలో చచ్చారు. నరకుడు యుద్ధరంగంలో విష్ణువు చేతిలో చచ్చిపోయాడు. కాలనాభుడు మళ్ళీ ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. ఆ తర్వాత రాహువు తల తెగిపోయాక గ్రహం అయ్యాడు. కాబట్టి సింహికకి విప్రచిత్తికి పుట్టినటువంటి నరకుడు ఇక్కడ. ఎందుకంటే అప్పటికింకా ద్వాపరయుగం రాలేదు కదా, అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఇదేమిటండి, త్రేతాయుగంలో విష్ణువు నరకుణ్ణి చంపినట్టుగా నేను రాముణ్ణి చంపుతానని ఈ త్రిశిరుడు అంటాడేమిటి అని వాల్మీకిని మీరు అనుమానించక్కర్లా. కాబట్టి నరకుళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కూడా తలుచుకుంటే మీ పిల్లలకు పెట్టుకోవచ్చు మిస్టర్ నరక్ అని. కానీ అలాంటి దరిద్ర పేరు మనం చూసి పెట్టుకోం కదా, చెప్పాను కదా. కాస్త మంచి పేర్లు పెట్టండి పిల్లలకి. నరకాసురుడి పేరు, శంబరాసురుడి పేరు, దుర్యోధనుడి పేరు, రావణాసురుడి పేరు కాకుండా రాముడి పేరు లేదా కృష్ణుడి పేరు, శివుడి పేర్లు, అది ఇది కాతే మీ గురువు గారి పేరు, ఏదైనా మంచి పేర్లు పెట్టుకోండి. ఇలా పలకగానే ఎంత కర్మయోగం చూడండి వీడిది, రావణాసుడిది. కుంభకర్ణుడు కూడా చచ్చిపోతే తన కొడుకులు యుద్ధానికి వెళ్ళి నిజంగా రాముడిని చంపుతారేమో అని మళ్ళీ ధైర్యం వచ్చేసింది అంతలోనే. ఇదే అన్నమాట మూర్ఖత్వం అంటే. నిజమే రోయ్, మీరున్నారు కదా, దేవాంతక నరాంతక త్రిశిరాసులు ఉన్నారు మీరంతా. మీరు వెళ్ళి రాముడిని లక్ష్మణుడిని చంపగలరనే ధైర్యం వచ్చింది, ఇక బయలుదేరండి అన్నట్ట. అప్పుడు యుద్ధోన్మత్తుడు, మత్తుడు మొదలైనటువంటి వాళ్ళు తమ వెంట వస్తూ ఉండగా వీళ్ళంతా బయలుదేరారు. మంచి ఏనుగుల మీద, రథాల మీద బయలుదేరారట. వీళ్ళతో పాటు అతికాయుడని ఉన్నాడు, రావణాసుడి పుత్రుడు. వీడు చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు, మహావీరుడు వాడు. వాడు కూడా ఇంచుమించుగా కుంభకర్ణుడు కాకపోయినా అంత శరీరం కలిగిన వాడు. వీళ్ళంతా యుద్ధోత్సాహంతో వీరరసం తాగారు. ఆ వీరరసం తాగిన వాడికి ఒక రకమైన మత్తు, ఉత్సాహం కలుగుతాయి. అవి పుచ్చుకుని బయలుదేరారట. మళ్ళీ యుద్ధానికి బయలుదేరి సింహనాదం చేస్తూ ఉంటే రాక్షసుల్ని చూచి వానర యోధులు కూడా కుంభకర్ణుడు తెచ్చాడు గనక ఇక మనం యుద్ధం చేయడానికి భయపడక్కర్లా. వాడు కనిపించిన వాడిని కనిపించినట్టే కొండగుహలాంటి నోట్లో వేసుకుని బొక్కేయడం మొదలుపెట్టాడు. మనం ముక్కుల నుంచి బయటికి రావడం మళ్ళీ అదో పెద్ద పని అయ్యింది. ఇప్పుడు అంత ప్రమాద స్థితి లేదనుకుంటూ యుద్ధం మొదలెట్టారట. ఇంకా అక్కడి నుంచి పునః యుద్ధం ప్రారంభమయ్యింది. గిరిశిఖరాలతో వానరులు కొడుతూ ఉంటే వాళ్ళు బాణాలతో కొట్టడం మొదలెట్టారు. రాక్షసుల్లో కొంతమంది గుడ్లు తేలవేసి చచ్చిపోతే వానరుల్లో కొంతమంది కింద పడిపోయారు. ఈటలతో, చెట్లతో, రాళ్లతో, గదలతో, ముద్గరాలతో కొట్టుకుంటూ ఉంటే కొంతమంది పిడికిళ్లతో కొట్టుకుని ముష్టి యుద్ధం కొంతమంది చేస్తున్నారు. మరికొంతమంది మోకాళ్ళతో కొట్టుకోవడం మొదలెట్టారు.
కొంతమంది జుట్టు పట్టుకోవడం మొదలెట్టారు. వానరులకి కూడా కొంతమందికి జుట్టు బాగా ఎక్కువగా ఉంటుంది. అటువంటి జుట్టు రాక్షసులు పట్టుకుంటే రాక్షసులకి బోడిగుండుతో పాటు పిలకలు కూడా ఉంటాయి. ఆ పిలక పట్టుకుని ఒకళ్ళు లాగాడు. మొత్తం మీద పిలక పట్టుకులాగి వాడి చిలక పైకి లేపేశారు కొంతమంది. ఈ విధంగా మహాఘోర యుద్ధం, తుములు యుద్ధం జరిగింది. తుములు యుద్ధం అంటే సంకుల యుద్ధం అనమాట. ఎవడు కొడుతున్నాడో తెలియదు. ఒకడి మీద 10 మంది పడిపోవడం, 10 మంది మీద ఒకడు పడిపోవడం. 10 మంది ఒకడిని పట్టుకుంటే ఒక్కడే 10 మందిని చంపుతున్నట్ట. అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియటం లేదు. అందులో నరాంతకుడు మంచి వాయువేగంతో వెళ్ళి గుర్రం మీద ఎక్కి చేతిలో ఒక ఈటి పుచ్చుకుని కనిపించిన వాడు పడవడం మొదలుపెట్టారు. ఇలా నరాంతకుడు ఘోర యుద్ధం చేస్తూ ఉంటే వానరులు తట్టుకోలేకపోయారు. అప్పుడు నీలుడు, సుగ్రీవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ముందుగా నరాంతకుడిని చూశారట. సుగ్రీవుడు అన్నాడు, చూచావా నీల, ఈ నరాంతకుడు నిజంగా నరుల పాలిటి అంతకుడిలాగే ఉన్నాడు, వీడిని ఎవరు చంపుతారు అన్నట్ట. అప్పుడు అంగదుడు, బాబాయ్ నేనున్నాను, ఈ నరాంతకుడిని అంతకుడి దగ్గర పంపుతానన్నట్ట. అయితే వెళ్ళు, ఆ రాక్షసుడి ప్రాణం తీసే బాధ్యత నీదన్నాడు. అంగదుడు మహోత్సాహంతో నరాంతకుడి దగ్గరకు వచ్చాడు. ఓరి రాక్షస, చిన్నా చితకా కోతుల్ని ఈటితో పడవడం పెద్ద ఘనకార్యం కాదు, మహాపరాక్రమవంతుణ్ణి వాలిపుత్రుణ్ణి వచ్చాను, రారా అన్నట్ట. దాంతో వాడు ఈటే అంగదుడి మీదకి వేశాడు. అంగదుడు టక్కన పక్క తప్పుకుని దాన్ని విరిచి అవతల పారేశాడు. గరుత్మంతుని దెబ్బకి పాము తెగిపోయినట్టుగా ఈ అంగదుని ధాటిగా ఈటి విరిగిపోయింది. అప్పుడు వాలికుమారుడు తన చెయ్యెత్తి ఆ నరాంతకుడు ఎక్కువస్తున్న గుర్రం మీద కొట్టేటండోయ్. ఆ గుర్రానికి బుర్ర తిరిగిపోయింది, ముక్కలు కింద పడిపోయింది. గుర్రంతో పాటు వీడి కింద పడ్డాడు. నరాంతకుడు ముష్టి బిగించి అంగదుడు నెత్తి మీద కొట్టాట. అంగదుడు ఒక్క క్షణం కింద పడి స్పృహ కోల్పోయి అంతులనే పైకి లేచాడు. మళ్ళీ పిడికిలతో నరాంతకుడు గుండెల మీద కొట్టాట. బలంగా కొట్టడంతో ఢామ్ అనే శబ్దంతో వాడు గుండెకాయ బయటకు వచ్చేసింది. ఎముకలు నుగ్గునుగ్గైపోయాయి. నిమిషంలో ఈ నరాంతకుడు అంతకుని దగ్గరికి, మృత్యుదేవత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు కొన్ని లక్షల మందిని చంపిన నరాంతకుడు ఒక్క దెబ్బకి అంగదుడి దెబ్బకి తెచ్చాట. నరాంతకుడు తావడంతో దేవాంతకుడు వచ్చాడు. ఇప్పుడు హనుమంతుడు అన్నాడు, అంగదా కనిపించిన వాడల్లా నువ్వో సుగ్రీవుడో చంపేస్తే నేను యుద్ధానికి వచ్చి ఉపయోగం ఉంది, కాస్త ఆంజనేయుడు కూడా యుద్ధం చేయాలి కదా, ఈ దేవాంతకుడి సంగతి నాది అన్నట్ట. దేవాంతకుడు అబ్బే హనుమంతుడితో కాదు అంగదుడితో యుద్ధం చేస్తానని అంగదుని మీదకి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు అడ్డం వచ్చి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో దేవాంతకుడు అనేవాడు లేడు. దేవాంతకుడి దగ్గర అయిపోయి పైకి పోయాట. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి పర్వతం విరిగిపోయినట్టుగా దేవాంతకుడు క్షణాల కాలంలో శరీరం అంతా తుక్కు అయిపోగా చచ్చిపోయాట. త్రిశిరుడు అన్నవాడు చూశాడు. అతడు 3 బాణములతోటి హనుమంతుడిని కొట్టాడు. హనుమంతుడు పర్వత శిఖరం విసిరాడు. దాంతో త్రిశిరుడు ఆ పర్వత శిఖరాన్ని తన బాణాలతో ముక్కలు చేసి పారేశాడు. హనుమంతుడు రివ్వున పైకెగిరి ఒక్క బాణం తనకి తగలకుండా చూసుకుని పైకెగిరి ఉన్నవాడు త్రిశిరుడి యొక్క రథం మీదకు దూకాట. దాంతో ఇంకేముంది, త్రిశిరుడి యొక్క రథాశ్వాలన్నీ తుక్కు అయిపోయాయి. జెండా విరిగిపోయింది, పైన గొడుగు విరిగిపోయింది. త్రిశిరుడు ఈ హనుమంతుడు తన రథం మీదకు దూకుతూ ఉన్నప్పుడే ఎందుకైనా మంచిదని ఒక ఈట తీసుకుని అందులో దూకేశాడు. లేకపోతే వాడు పచ్చడైపోయేవాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న ఈటుతో హనుమంతుణ్ణి బలంగా పడవడానికి ప్రయత్నించి విసిరాడు. ఆ బల్లెం తన కేసు వచ్చేలోపే హనుమంతుడు దాన్ని చేతితో పట్టుకుని పట్ట విరిచి ముక్కలు చేసి విసిరేశాట. వానరులు ఆశ్చర్యంతో ఆనందపడ్డారు. అప్పుడు హనుమంతుడు, రారా, ఏది ఏ ఆయుధంతో కొడతావు అన్నట్ట. ఈసారి త్రిశిరుడు కింద ఉన్న తన ఖడ్గం తీశాడు. ఖడ్గాన్ని బలంగా విసిరాడు. అది హనుమంతుడికి వక్షస్థలానికి తగిలే లోపే అమాంతంగా హనుమంతుడు ఆ ఖడ్గం పట్టుకుని విరిచి అవతల పారేసి అరిచేతితో త్రిశిరుడి వక్షస్థలం మీద కొట్టాడు. వాడు కింద పడిపోయి మూర్చిపోయి అబ్బా ఏం కొట్టావురా బాబు, ఇంతవరకు నన్ను యుద్ధరంగంలో స్పృహ కోల్పోయేలా చేసిన వాడు ఒక్కడూ కనపడలేదు, ఆంజనేయ నువ్వు సామాన్యుడివి కాదు అని అంతలోనే తేరుకుని 2 చేతులతో హనుమంతుడి వక్షస్థలాన్ని గట్టి ఒక్క నొక్కాడు. వాయునందనుడు నవ్వాడు. వాడి కత్తి అంత పూర్వం యుద్ధరంగంలో కింద పడుందిట. ఆ కత్తి తీసుకుని వాడి తలకాయలు పట్టుకుని పూర్వం ఇంద్రుడు విశ్వరూపుడు అనేటటువంటి వాడి తలలు నరికినట్టుగా పట్ట నరికి అవతల పారేశాడు. 3 తలకాయలు నరికి యుద్ధరంగంలోకి విసిరాడు. తాటిపళ్ళు కింద పడినట్టుగా పడ్డాయట. లగుడంతో తాళఫలం పడినట్టుగా అయిందన్నారు. సంస్కృతంలో లగుడము అంటే పెద్ద కర్ర అన్నమాట. మిగల ముగ్గిన తాటిపండుని కర్రతోలో కొడితే ఏమవుతుంది,
పట్మని నేలకు రాలుతుంది. అలా వాడి 3 తలలు తాటిపళ్ళ కిందకి రాలిపోయాయి. పూర్వం ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వరూపుడు అని పేరు కలిగిన ఆయనకు 3 తలలు ఉంటే ఆ 3 తలలు నరికాడు. అలా నరికి పారేశాడు ఈనాడు వాయునందనుడు. క్షణకాలంలో త్రిశిరుడు కూడా, రావణపుత్రుడు 3 తలలు కలిగిన వాడు కూడా చచ్చిపోయాడు. అది చూచి మహోదరుడు వచ్చాట, వాణ్ణి చంపి పారేశాడు ఆయన. ఈ ఉత్సాహం పెరిగిపోవటం వల్ల కనిపించిన వాడు కనిపించినట్టు వేసేయడం మొదలెట్టాడు. ఈ పట్టు మహాపరుషుడు గదతో వచ్చి ఘోర యుద్ధం చేశాట. అప్పుడు వృషభుడని ఆయన వచ్చి, ఒరేయ్ మదించిన నీ సంగతి నేను చూస్తానురా అని వాడి మీదకి వెళ్ళా, వాడి చేతిలో ఉన్న గదలాక్కుని వాడి నెత్తి మీద కొట్టాట. దెబ్బతో వాడు తెచ్చాడు. ఈ విధంగా వరుసగా దేవాంతక, నరాంతక, త్రిశిర, మహాపారుష, మదోత్కటాదులందరూ నశించిపోయారు. అప్పుడు రావణాసురుడి కుమారుడు అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అతికాయుడు 1000 గుర్రాలు పొంచిన దివ్య రథం ఎక్కాడు. వాడు పర్వతంలో ఉన్నాడు. వాడి రథం కూడా పర్వతంలాగే ఉంది. అది చూచిన రాముడు ఆశ్చర్యపోయి, విభీషణ, ఇదే నేను చూడడం వీణ్ణి, మీరంతా యుద్ధరంగంలో కూర్చుని యుద్ధం చేస్తూ ఉంటే నేను వెనక నుంచే మీకు సహాయం చేస్తున్నారు కాబట్టి చూడలేదు. వీడెవడు? ఇంచుమించుగా వీడు కూడా కుంభకర్ణుడిలాగే మహాకాయుడై ఉన్నాడు. వాడి చుట్టూ భూత ప్రేత పిశాచాలన్నీ చుట్టుకుని వస్తున్నాయి. వాడి రథం దేవేంద్ర రథంలో ఉంది. వాడి కాంతి కూడా గొప్పది. ఇతడెవడన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ, వీడి పేరు అతికాయుడు, మా రావణాసుడికి ఇష్టుడైన కొడుకుల్లో వీడొకడు. రామచంద్ర ప్రభు మా అన్న కొడుకైన వీడు నాకు పుత్ర సమానుడే. కానీ క్రూరకర్మలు చేయటం వల్ల వీడి మీద నేను అసహ్యం పెంచుకున్నాను. ఈ అతికాయుడు తండ్రి అంతటి వాడు, మహాతపస్సు చేసినవాడు. రావణాసుడి భార్యల్లో చిట్ట చివరి భార్య ధాన్యమాలిని, అంటే శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న భార్యలండి నేను చెప్పేది. భార్యలు కాకుండా వాడి దగ్గర ఆ విచ్చలవిడితనానికి అర్థమే లేదు. శాస్త్రోక్త రీత్యా పెళ్లి చేసుకున్న భార్యలో చిట్ట చివరి భార్య పేరు ధాన్యమాలిని. ఆ చిన్న భార్య అంటే అప్పుడప్పుడు కాస్త ఇష్టం ఎక్కువ చూపిస్తూ ఉంటాడు రావణాసురుడు. ఆ ధాన్యమాలిని కుమారుడు వీడు. తనయం ధాన్యమాలిన్యాహ అతికాయమిమం విదుహు. ధాన్యమాలిని పుత్రుడు వీడు. వీడికి అతికాయుడని పేరు. వీడు కూడా బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు పొందాడు. ఇంద్రజిత్తు లాంటి వాడు. ఎంతోమంది దేవతల్ని, దానవుల్ని ఇతడు మట్టు పెట్టాడు. రామచంద్ర, వీడిని తొందరగా చంపకపోతే మాత్రం క్షణకాలంలో వానర సైన్యాన్ని వీడు నాశనం చేస్తాడు. వీడి ఎడల కటాక్షం ఉండకూడదు, కృప చూపించకూడదు. ఎందుకంటే వీడు చెక్క యుద్ధం చేస్తాడు. క్షణములలో 100,000 మందిని చంపగలడు. అన్ని రకాలైన అస్త్రశస్త్రాలు వీడి దగ్గర ఉన్నాయి. అనగానే రామచంద్ర ప్రభువు వాడికి ఎదురుగుండా వెళ్ళాట. వాడు పక్కపక్క నవ్వుతూ, నువ్వేనా రాముడు అంటే, నేను రథం మీద ఉన్నాను, ధనుర్బాణాలు ధరించున్నాను, నువ్వేమో కింద నిలబడి ఉన్నావు. నిలబడిన వాడితో నేను యుద్ధం చేయను, రథం ఎక్కితే యుద్ధం చేస్తానన్నట్ట. అప్పుడు రాముడు నవ్వి, నీతో యుద్ధం చేయటానికి నేను రావక్కర్లా, మా తమ్ముడు చాలు, లక్ష్మణుడు చాలు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను, నీ సంగతి మా తమ్ముడు చూసుకుంటాడు, వెళ్ళు లక్ష్మణ అన్నట్ట. లక్ష్మణుడు అతికాయుడికేసి తిరిగాడు. మూర్ఖుడా, నువ్వు రథంలో ఉండొచ్చు, నేను నేల మీద ఉండొచ్చు. యుద్ధం చేయటానికి రథమా నేల అనేది లెక్క కాదు, ధనుస్సు ఉండాలి, పరాక్రమం ఉండాలి అని ఒక బాణం తీవ్రంగా తీసుకుని అతికాయుడి మీదకి వేసేట. అసలు ఆ ధనుష్టంకారానికే, అంటే బాణం ఎక్కుపెట్టి అల్లెతాడు లాగుతున్నప్పుడు వచ్చిన శబ్దములకే అతికాయుడు తెల్లబోయి, సౌమిత్రి, అబ్బో చాలా అద్భుతంగా ఉంది ధనుష్టంకారం, కానీ ధనుష్టంకారానికి నేనేం భయపడను, నువ్వు వీరుడు అని తెలిసింది, కానీ అయినా నాకు మాత్రం సాటిరావు. నా శరీరం చూడు, నీ శరీరం చూడు, నేను పర్వతకాయుణ్ణి, నువ్వు సన్నగా తోటకూర కాడలా ఉన్నావు. అంటే వాడి దృష్టిలో లక్ష్మణుడు అంత సన్నగా ఉన్నట్టు అన్నమాట. కొండ ముందు అర్థం ఎలా ఉంటుంది అలా ఉన్నాడు వాడు. నువ్వు బాలుడివి, బాలస్త్వమసి సౌమిత్రే విక్రమేషు అవిచక్షణ, నువ్వు కుర్రాడివి, యుద్ధ విద్యల్లో ఆరితేరలేదు. నేనే కనుక ధనుస్సు ఎక్కుపెట్టి బాణములు వేస్తే ఆ బాణములు నువ్వు తట్టుకోలేవు, అందుకని ధనుస్సు అక్కడ పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళావు అనుకో, నేను నిన్ను చంపను. అలా కాక అనవసరంగా యుద్ధం చేసామనుకో, నీ ప్రాణాలు పోతాయి, అనవసరంగా ఎందుకు వచ్చింది అన్నట్ట. అప్పుడు లక్ష్మణుడు చిరునవ్వు నవ్వాడు. మూఢుడా, బాలుడనో వృద్ధుడనో ప్రౌఢుడనో
యుద్ధం చేస్తే తెలుస్తుంది. నువ్వు ఆత్మస్తుతి చేసుకుంటున్నావు తప్ప యుద్ధం చేయటం లేదు. నేను గొప్పవాడిని ముఖంతో చెప్పకూడదట, చేతలతో చెప్పాలి. ఎవడన్నా నేను గొప్పవాడిని ఊరికే పై మాటలు చెబితే చెల్లుతుందా? తన చేష్టల ద్వారా, తన పరాక్రమం ద్వారా, జ్ఞానం ద్వారా తాను గొప్పవాడిని నిరూపించుకోవాలి. దా యుద్ధానికి రా. బాలోయమితి విజ్ఞాయ నం మాం అవజ్ఞాతుమర్హసి. నేను కుర్రాణ్ణి అని అవమానించద్దు. యుద్ధం చేస్తే అప్పుడు బాలోవా యదివా వృద్ధో మృత్యుంజానీహి సంయుగే. బాలుణ్ణో వృద్ధుణ్ణో యుద్ధం చేస్తే తెలుస్తుంది. నీ పాలిటి మృత్యుదేవతనని మాత్రం గ్రహించు. బలిచక్రవర్తి తన దగ్గరకు వచ్చిన వామనుణ్ణి చూచి బాలుడు అనుకున్నాడు. తర్వాత ఏమైంది? బాలేన విష్ణునా లోకాః త్రయః క్రాంతాః త్రిభిక్రమై. బాలుడని ఉపేక్షించి వామనుడికి 3 అడుగులు ఇస్తే 3 అడుగులతో విజృంభించి ముల్లోకాలు లాగాడు. బలిచక్రవర్తికి ఉండడానికి స్థలం లేకుండా పోయింది. నేను కూడా అలాగే విజృంభిస్తాను అని పలకగానే అతికాయుడు క్రుద్ధుడై తీవ్రమైన బాణం వేశాడు. లక్ష్మణుడు దాన్ని మధ్యలో నరికేశాడు. వాడు 5 బాణాలు వేశాడు. హనుమంతుడు కూడా 5 బాణాలతో దాన్ని నరికేశాడు. దాంతో వాడు మంచి వంగిన కడుపు కలిగిన, అంటే బాణానికి కొన్ని చోట్ల సగం అర్ధచంద్రాకారం, సగం పదును, మధ్యలో ఒక ఘాటు ఉండేటటువంటి బాణాలు ఉంటాయి. అలాంటి వంగిన కణుపులు ఉన్నటువంటి బాణం వేశాట. లక్ష్మణుడు ఆ బాణాన్ని నరికేశాడు. తాను కూడా అటువంటి బాణం ప్రయోగించాడు. ఆ బాణం అతికాయుడి శరీరంలో గుచ్చుకుని ఒక్క క్షణం వాడు కంపించేటండోయి. సోణితే నాక్త, వాడి శరీరం అంతా రక్తం బడ 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 కారింది. ఓహో లక్ష్మణ, బాలుడు అనుకున్నాను. నువ్వు కొట్టిన బాణం నన్ను చాలా గట్టిగా కొట్టింది. ఈ బాణం దెబ్బని బట్టి నువ్వు గట్టివాడివని ప్రశంసిస్తున్నాను. శ్లాఘనీయోసిమే రిపుహు, నాకు శత్రువే, కానీ నువ్వు కొట్టిన దెబ్బని బట్టి నువ్వు గట్టివాడివని ప్రశంసిస్తున్నాను. ఇప్పుడు నేను కొట్టిన బాణం దెబ్బతిను అని పట్మని వేశాడు. దాన్ని మళ్ళీ ఆయన మధ్యలోనే ఖండించేట. ఈ విధంగా చాలాసేపు ఘోర యుద్ధం జరుగుతుండగా హఠాత్తుగా అతికాయుడు యముడి కాలదండం లాంటి సౌరాస్త్రం అనే అస్త్రం వేశాడు. అప్పుడు లక్ష్మణుడు ఆగ్నేయాస్త్రం వేశాడు. ఈ 2 అస్త్రాలు ఆకాశంలో కాసేపు ఢీ అంటే ఢీ కొట్టే అస్త్రాలు ఎప్పుడూ కాసేపు యుద్ధం చేస్తాయి. చివరికి ఆ 2 అస్త్రాలు నేల మీద పడిపోయాయట. ఆ తక్షణమే అతికాయుడు ఐషీకాస్త్రం అని వేశాడు. ఇషీక అంటే గడ్డిలో ఒక రకం దర్భలాంటి గడ్డి అన్నమాట. అటువంటి అస్త్రం చాలా గట్టిది, మంత్రపూర్వకంగా వేశాడు. వెంటనే లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో దాన్ని ఖండించాడు. దాంతో వాడు యామ్యాస్త్రం వేశాడు. యామ్య అంటే యమధర్మరాజు గారికి సంబంధించిన అస్త్రం. వాయవ్యాస్త్రంతో ఆ అస్త్రాన్ని ఖండించాడు లక్ష్మణుడు. ఈ విధంగా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా వాయుదేవుడు లక్ష్మణుడి చెవుల దగ్గరికి వచ్చి, సౌమిత్రి, వీడు బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పించి ఒక కవచం సంపాదించాడు. ఆ కవచం వాడి శరీరాన్ని కాపాడుతుంది. ఆ కవచం కేవలం బ్రహ్మాస్త్రం వల్ల మాత్రమే తెగుతుంది. కాబట్టి వీడిని చంపాలంటే బ్రహ్మాస్త్రాన్ని వెయ్యి అనగా, బ్రహ్మాస్త్రం వేస్తే వీడితో పాటు మిగతా వాడు కూడా చచ్చిపోతారు కదా, కాబట్టి ఎలా వేయటం అన్నట్టు ఆయన. నీవు తలుచుకుంటే ఉపాయం ఉన్నది. కేవలం వాడి కవచం తెగి వాడు మాత్రమే మరణించాలి అని సంకల్పం చేసుకుని బ్రహ్మాస్త్రం వెయ్యి. అప్పుడు వాడు మాత్రమే మరణిస్తాడు, తక్కినవాడు మరణించరు అన్నట్టు వాయుదేవుడు చెవి దగ్గరకు వచ్చి మెల్లిగా, తతస్తు వాయోర్వచనం నిశమ్య సౌమిత్రిరేంద్ర ప్రతిమాన వీర్య సమాదదే బాణమమోఘ వేగం తద్బ్రాహ్మమస్త్రం సహసా నియోజ్య. వాయువు మాటలదన్నాడు సౌమిత్రి. లక్ష్మణుడు వెంటనే బ్రహ్మాస్త్రం ధనుస్సుకి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి భక్తితో తలుచుకున్నాడు, ఓ బ్రహ్మాస్త్రమా, ముందుగా ఇక్కడున్న వాళ్ళందరికీ భద్రమవుగాక. కేవలం అతికాయుడి యొక్క వక్షస్థలానికి ఉన్న కవచమును ఛేదించి వాణ్ణి మాత్రమే చంపుదువుగాక, తక్కిన వారికి అపకారం చేయకుండా ఉందువుగాక అని పలికి వాడి వక్షస్థలాన్ని గురి చూసి విడిచిపెట్టాడు. రివ్వుమని బ్రహ్మాస్త్రం అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ వీడికేసి రావడం మొదలుపెట్టింది. ఆ వేగాన్ని తట్టుకోలేకపోయాడు వాడు. అప్పటికీ తను తాను రక్షించుకోవడానికి దాని మీదకి గండ్రగొడ్డళ్ళు వేశాడు, అస్త్రాలు వేశాడు, ఈటలు విసిరాడు. ఏం చేసినా అది రివ్వును వచ్చింది. వాడు తప్పుకున్నా వాడిని విడిచిపెట్టకుండా వచ్చింది. ముందుగా వాడి కవచాన్ని ఛేదించేసింది. కిరీటంతో ఉన్నవాడి తల పర్రును నరికేసింది.
బ్రహ్మాస్త్రం వల్ల వాడి శిరస్సు తెగి నేల మీద పడిపోయింది. అతికాయుడి శరీరం నేల మీద దొల్లిపోయింది. దొల్లిపోవడంతో వాడి మెడలో ఉన్న గొలుసులన్నీ మొండంతో పాటు కింద పడిపోయాట. ఇప్పుడు తల ఉన్నప్పుడు ఈ మెడలో ఉన్న గొలుసు ఉంటుంది కదా, తల తెగడంతో ఆ గొలుసు బయటకు వచ్చేసింది. వాడి శరీరం దేనంగా నేల మీద పడిపోయి మొండెల్లోంచి రక్తం బడ 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 కడవలకి కడవలు నేల మీద కారిపోయింది. రాజు రావణాసురుడికి చాలా ఇష్టుడైనటువంటి పుత్రుడు వాడు. అటువంటి వాడు మరణించగానే రాక్షసులు హడిలి పారిపోయి రావణుడి దగ్గరికి వెళ్ళారట. రావణ రావణ, తక్కిన వాళ్ళంతా ఒక ఎత్తు, నీకెంతో ప్రియపుత్రుడైన అతికాయుడు కూడా పోయాడనగానే రావణాసురుడు మళ్ళీ ఒకసారి తలకాయ పట్టుకుని ఏడ్చాడు. మహావీరులు, సూర్యులు, ఇంద్రుణ్ణి జయించిన వారు వీళ్ళంతా రాముడి చేతిలో సులభంగా చచ్చిపోతున్నారు. ఇక్కడ రాముడి చేతిలో చావడం అంటే రాముడి యొక్క వంకతో రాముడితో వచ్చిన వాళ్ళ చేతిలో చచ్చిపోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేగాని అతికాయుడిని రాముడు చంపాడని కదా అక్కడ. నిహతాస్తే మహావీర్య రామేణ అక్లిష్టకర్మణ. చాలా సులభంగా శత్రువుల్ని చంపే పరాక్రమవంతుడు రాముడిని అర్థమయ్యింది. ఆయన ప్రభావంతో మన వాళ్ళు వెళ్ళినట్టే యుద్ధరంగంలో చచ్చిపోతున్నారు. ఇక ఈ సమయంలో ఎంతమంది కొడుకులు వెళ్ళినా చచ్చిపోయేటట్టున్నారు. మళ్ళీ ఇంద్రజిత్తు ఒక్కడే నాకు దిక్కు అనుకున్నట్ట. ఇంద్రజిత్తు దగ్గర మహాశక్తులు ఉన్నాయి, అదృశ్య శక్తితో యుద్ధం చేస్తాడు, అతడు కనపడకుండా యుద్ధం చేయగలడు అని భావించాడు. మళ్ళీ అంతలోనే లోపల అనుమానం వచ్చింది, ఇంద్రజిత్తైనా తిరిగి వస్తాడా, లేక అతనికైనా ప్రమాదం వస్తుందా? దీన్ని బట్టి ఈ రాముడి అస్త్రాలు చాలా గొప్పవి, శస్త్రములు గొప్పవి. తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం తద్భయాధిపురీ లంకా పిహితద్వార తోరణ. ఈ జరిగిన సంఘటనల్ని బట్టి చూస్తే సకల లోకేశ్వరుడైన నారాయణుడే ఈ రాఘవుడు. అందుకే లంకా నగరాన్ని ఇలా ధ్వంసం చేస్తున్నాడు. మహాత్ముడైన విష్ణువు బహుశా ఈ రాముడి రూపంలో వచ్చాడేమో అని కించిత్ కాలం శోకంలో పడ్డాడు. రాక్షసులారా, ఈ సమయంలో వానరులు రెచ్చిపోవచ్చు, లంకని నాశనం చెయ్యొచ్చు, తగలబెట్టవచ్చు, మన రాక్షసులకి ప్రమాదం రావచ్చు. కాబట్టి ఎక్కడికక్కడ లంకలోకి ఎవరూ చొరబడడానికి వీలు లేకుండా తలుపులన్నీ మూసేయించి ఉంటండి, కాపలా కట్టుదిట్టం చెయ్యండి అని పలికాడు. ఆ సమయంలో ఇంద్రజిత్తు అక్కడికి వచ్చాడు. నాన్న, ఇంద్రజిత్తు బ్రతికి ఉండగా నువ్వు ఇలా దుఃఖం పొందకూడదు. యత్రేంద్రజిజ్జేవతి రాక్షసేంద్ర. ఇక్కడ ఇంకా ఇంద్రజిత్ అనేవాడు బతికే ఉన్నాడు. నేను అదృశ్య రూపంలో యుద్ధం చేస్తూ ఉంటే నా యుద్ధం దెబ్బలకి ఎవ్వడూ తట్టుకోలేడు. ఈ క్షణమే నేను యుద్ధానికి వెడుతున్నాను. ఇంతవరకు వాళ్ళ మీద ఏదో నాగపాశాలు లాంటివి సంధించాను తప్ప సంపూర్ణంగా నా అస్త్రశస్త్రాలు ఉపయోగించలేదు. ఇంద్ర యమ ఈశ్వరాదులందరి మీద నేను ప్రయోగించిన అస్త్రాలన్నీ ఇప్పుడు వాడి మీద ప్రయోగించి రామలక్ష్మణుల్ని బంధిస్తాను, సంహరిస్తాను. నా పరాక్రమం సమస్త దేవతలు చూద్దురుగాక అని పలికి ఇంద్రజిత్తు మంచి అద్భుతమైన రథం ఒకటి ఎక్కాడు. ఆ యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో వాడి రథమే కొండలో ఉందట. ఆ బయలుదేరే ముందు వాడు ఏం చేశాడంటే, యుద్ధభూమికి వెళ్ళే ప్రాంతంలో అక్కడ ఒక మంచి యాగశాల ఉన్నది. క్షుద్రయాగాలు చేయటానికి ఆ యాగశాల వాడుతూ ఉంటాడు వాడు. అక్కడికి వెళ్ళాడు. పేలాలు మొదలైన వాటితో యజ్ఞం చేశాడు. బతికున్న నల్ల మేకని మెడల గట్టిగా పట్టి కత్తితో ఒక్క నరుకు నరికి ఆ మేకని అగ్నిహోత్రుడికి బలిచ్చాడు. దానితో అగ్నిలో నుంచి ధగధగలాడుతున్నటువంటి ఆభరణాలు బయటకు వచ్చాయి, రకరకాల ధనుస్సులు బయటకు వచ్చాయి, ఇంకా అస్త్రాలు వచ్చాయి. వీడు ఇలా తరచుగా యుద్ధానికి వెళ్లే ముందు ఒక మేకని బలిచ్చి నల్ల మేకని యాగం చేసి అందులో నుంచి దివ్యశక్తులు పొంది వాటితో యుద్ధానికి వెడుతూ ఉంటాడనమాట. అలా వెడితే వాడి రథం ఎవరికీ కనపడదట, ఆకాశంలో అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఆయుధాలు పొందాడు. ఈ యాగ ప్రభావంతో ఆకాశంలోకి వాడు రథంతో పాటు అదృశ్యుడైపోయి వెళ్ళిపోయాడు. రాక్షస వీరులారా, నేను మీకు మాత్రమే కనపడతాను, రామలక్ష్మణులకి వానరులకి కనపడను. చూచారా, నా రథం అంతరిక్షంలో అదృశ్య రూపంలో తిరుగుతోంది. ఈ రథంలో కోట్ల కొలది బాణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. నేను ఒక బాణం వేస్తే అందులోంచి లక్షలు కోట్లు బాణాలు అలా భూమికి వస్తాయి. కనపడకుండా నల్లని కృత్రిమ మేఘాలు ఆకాశమంతా సృష్టించి వాటి మరుగున ఉండి యుద్ధం చేస్తాను. మీకు మాత్రం కనపడతాను అవసరం వచ్చినప్పుడు. నడవండి, సముత్సాహంతో యుద్ధానికి రండి. మీరు చూస్తూ ఉండగానే
ఈ వానరుల్ని ఎలా మట్టు పెడతానో చూద్దురు కానీ అన్నట్ట. ఇంకేముంది, వాడికి ఉత్సాహం కలిగింది. అమ్మయ్య, మా రాజపుత్రుడు అదృశ్య రూపంతో యుద్ధం చేస్తాడని వాళ్ళు తాము కూడా ఉత్సాహం పొందారు. యుద్ధరంగంలోకి దూకారు. ఆ పూట ఇంద్రజిత్తు చేశాట అది భయంకర యుద్ధం. పూర్వం దేవదానవ యుద్ధంలో ఇంద్రుడి మీద ప్రయోగించిన పరాక్రమం అంతా ప్రయోగించాడు. వానరులకి ఇంద్రజిత్తు కనబడ్డంలా, వికటాట్టహాసాలు వినబడుతున్నాయి. ఒరే నేనురా రావణపుత్రుడిని ఇంద్రజిత్తునిరా అంటున్నాడు. మనిషి కనబడ్డం, పైనుంచి బాణాలు వర్షం కింద వచ్చేస్తున్నాయట. ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయింది. ఆ మేఘాలు వెనక ఉండి యుద్ధం చేస్తాడు కాబట్టి వాడిని మేఘనాథుడు అన్నారు. మనిషి కనబడ్డు, ఆ రూపం కనబడదు, ఏ పక్క నుంచి బాణాలు వస్తాయో తెలియదు. భయంకరంగా వచ్చి పడిపోతున్నాయి బాణాలు. వానరులు పరాక్రమం కలిగిన వాళ్ళైనా వాళ్ళు విసిరిన రాళ్లన్నీ తునాతునకలైపోతున్నాయి. బండలు వృక్షాలు ముక్కలైపోతున్నాయి. 18 బాణాలతో గంధమాదనుడిని కొట్టాడు ఇంద్రజిత్తు. 9 బాణాలతో నలుండి కొట్టాడు. 7 బాణాలతో మైందుండి పడగొట్టాడు. 5 బాణములతో గజుని పడగొట్టేశాడు. 10 బాణాలతో జాంబవంతుడిని పడగొట్టాడు. 30 బాణాలతో నీలుండి కొట్టాడు. దైవదత్తమైన తీక్షణమైన ఘోరమైన 101 బాణాలతో సుగ్రీవుని పడగొట్టాడు. వృషభుణ్ణి 200 బాణాలతో పడగొట్టాడు. అంగదుణ్ణి ద్వివిధుణ్ణి చెరో 10 బాణాలతో పడగొట్టాడు. పిచ్చి ఆవేశంతో కొట్టిపారేస్తున్నట్ట. దెబ్బలు తగిలిన వాళ్ళు తగిలినట్టే కింద పడిపోతున్నారు. ఒక్కళ్ళు కదిలితే ఒట్టు వాళ్ళ శరీరాలన్నీ నేల మీద పడిపోయాయి. కొందరు సొమ్మసిల్లిపోయారు. కొంతమంది అతి కష్టం మీద కదులుతున్నారు. వారి శరీరం నుంచి రక్తం ఏదో పెద్ద జలధార పైకి లేచినట్టు లేచింది. భూమిని తవ్వినప్పుడు అడుగు నుంచి నీరు పైకి ఎలా చిమ్ముతుందో అలా వాళ్ళ శరీరం నుంచి రక్తం కారుతూ ఉంటే హిహ అని వికటాట్టహాసం చేసి, మూర్ఖులారా, ఇంద్రజిత్తుతో యుద్ధం అంటే మామూలు యుద్ధం అనుకున్నారా? కుంభకర్ణుడిని చంపినట్టు కాదు, అతికాయుడిని చంపినట్టు కాదు ఈ మహావీరుణ్ణి చంపడం అంటే అని పలికాడు. ఇంకా అక్కడతో ఆగలేదు. కొంతమంది వానరుల మీదకి కత్తులు విసిరాడు. కొంతమంది మీదకి అస్త్రాలు విరిచాడు. కొంతమంది మీదకి ఈటలు వేశాడు. కొంతమంది మీదకి గండ్రగొడ్డలు వేశాడు. కొంతమందిని పిండి చేసి పారేశాడు. ఈ ఇంద్రజిత్తు బాణములు లక్షలుగా వేలుగా అసంఖ్యాకంగా మేఘాల్లోంచి వచ్చి పడిపోతూ ఉంటే పైకి ఎగిరి యుద్ధం చేయడానికి ప్రయత్నించిన వానరులు ఆ బాణాలు గుచ్చుకుని మళ్ళీ కింద పడిపోవడం మొదలుపెట్టారట. పర్వతం లాంటి శరీరం కలిగిన వానరులు వాళ్ళేం సామాన్యులు కాదు. వాళ్ళ శరీరాలు ముక్కలైపోయాయి. కొంతమందికి ఆయువు పట్టుల్లో బాణాలు తగిలి కదలలేకపోయారట. పైగా వాడు మాయతో బాణాలు వేయడమే కాకుండా అరవడం మొదలెట్టాట. భీకరమైన వికటాట్టహాసాలు చేస్తున్నాడు. అట్టహాసాలకి దానికి తోడు బాణాల దెబ్బలకి తట్టుకోలేక కింద పడిపోయారట వాళ్ళు. ఈ వానరులకి మేఘాలు కనపడుతున్నాయి, మేఘాల్లోంచి వచ్చిన బాణాలు కనపడుతున్నాయి తప్ప వాడు కనపడ్డం. ఆ బాణాలు మాత్రం వర్షంలో కొట్టేస్తున్నాయట. ఈ విధంగా మాయా రూపస్వరూపుడైన ఇంద్రజిత్తును చూడలేకపోయారు వారు. మాయా నిగూఢంతు సురేంద్రశత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యం. మాయ చేత ఆవరింపబడి కనబడకుండా ఉన్న ఇంద్రజిత్తు కనపడ్డు, దెబ్బలు తగులుతున్నాయి. విషాదంతో ఏడ్చేశారు కొంతమంది. అయితే రామా ఎక్కడున్నావు, లక్ష్మణ ఎక్కడున్నావు అని అరవడం మొదలుపెట్టారట. ఈ రాక్షస వీరుడు విడిచిపెడుతున్న బాణాలకి ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని కింద పడిపోయారు. కొంతమందికి ఈ కనుబొమ్మల మీద కళ్ళ కింద కూడా బాణాలు తగలటం వల్ల కళ్ళు మూసుకుపోయాయి. పక్కన వాడిని పట్టుకుని ఎవడైనా ఉన్నాడా అండం మొదలుపెట్టారట. కళ్ళు తెరవలేకపోతున్నారు. కొంతమందికి రక్తం కారి కళ్ళున్నీ పొడిగిపోయాయి. చూపు పూర్తిగా పోయింది. హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు, కేసరి, మైందుడు, ద్వివిధుడు, నీలుడు, గవాక్షుడు, గజగోముఖులు, కేసరి మొత్తం అందరినీ కొట్టిపారేశాడు. వాడి అయిన ఈటలు తగులుతూనే ఉన్నాయి. ఆగడం లేదా పరంపర. పైనుంచి అలా వర్షం కురుస్తూనే ఉంది. అందువల్ల కదలకుండా పడిపోయారు కొంతమంది. ఇప్పుడు పడుకోవడమే మంచిది అనుకున్నారట కొంతమంది. పడుకున్నా కూడా బాణాలు గుచ్చుకోవటం వల్ల అటు ఇటు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎక్కువ మంది చచ్చిపోయారు కూడా. అది చూశాడు రాముడు. లక్ష్మణుడికేసి తిరిగాడు. ఇంద్రజిత్ ఇప్పుడు విచిత్ర బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఆ బ్రహ్మాస్త్రం చంపడానికి వీలు కాని వాళ్ళని బాణాలతో కొట్టి కదలకుండా చేస్తుంది. బ్రహ్మాస్త్రం 2 రకాలు. ఇప్పుడు హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు ఇలాంటి వాళ్ళకి బ్రహ్మాస్త్రం వల్ల ప్రమాదం లేదు. అటువంటి వాళ్ళని చంపలేనప్పుడు అది ఏం చేస్తుందన్నమాట, ఒళ్ళంతా బాణాలు కొట్టి స్పృహ లేకుండా చేసేస్తుంది. ఈ అస్త్రానికి మనం విరుగుడు వేయకూడదు. వేస్తే లోకాలకి ప్రమాదం. పైగా ఇప్పుడు మానవ రూపంలో ఉన్న మనం బ్రహ్మగారిని గౌరవించాలి. దెబ్బతింటే తిన్నాం, కానీ ప్రస్తుతం మనం ఓపికతో ఈ బాణాలు తట్టుకుందాం. లక్ష్మణ, నువ్వు మాత్రం ఏ విధమైన సన్నాహం చేయకు. ఎందుకంటే ఇది భయంకరమైన బ్రహ్మాస్త్రం.
స్వయంభువాదత్తవరో మహాత్ముడైన స్వయంభూ ఇచ్చాడు. ఆయన్ని మనం అగౌరవం చేయకూడదు. ఊహాతీతమైనది ఈ అస్త్రం. ఈ అస్త్రాలు ఎప్పుడు శాంతిస్తాయి? మనం కిక్కులు మనకుండా చావు దెబ్బలు తిని పడిపోతే శాంతిస్తుంది. అప్పుడు రాక్షసుడు కూడా అమ్మయ్య మనం పడిపోయామని వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాక ఓపిక ఉంటే లేద్దాం, లేకపోతే పడుందాం, ప్రస్తుతం దీన్ని గౌరవిద్దాం అంటూ ఉండగానే రాముడి శిరస్సు నుంచి పాదాల దాకా లక్షల కొలది బాణాలు గుచ్చుకుపోయి ఆయన ఒరిగిపోయాడు. కావాలని మానవ రూపంలో ఉన్న స్వామివారు దెబ్బలు తిని పడిపోయాడు. లక్ష్మణుడికి కూడా బాణాలు తగిలాయి. ఇద్దరూ కింద పడిపోయారట. తతస్తుతా వింద్రజితస్త్రజాలై బభూవతుస్తత్ర తథా విశస్తౌ సచాపితౌ తత్ర విదర్శయత్వా ననాద హర్షాద్యుధి రాక్షసేంద్ర. పూర్తిగా రామలక్ష్మణులు కూడా శరీరమంతా బాణాలు దిగిపోగా నేల మీదకు ఒరిగిపోయారు. ఆ ఒరిగిపోయిన వాళ్ళకి నేలకి తగలకుండా బాణాలే ఊతగా ఉండిపోయాట. అంటే బాణాల మీదే ఒరిగిపోయారు వాళ్ళు. మొత్తం వానరులలో కదులుతున్న వాళ్ళు కనపడలేదు. రామలక్ష్మణులు పడిపోయారు. బ్రహ్మానంద భరితులైపోయారు రాక్షసులు. జయహో ఇంద్రజిత్ అన్నారు. ఇంద్రజిత్తు కూడా ఆనందపడిపోయాడు. కాసేపు చూశాడు, మళ్ళీ వీడు కదులుతారేమోనని. ఎక్కడా కదలటం లేదట రామలక్ష్మణులు. ఆనందంతో ఎగిరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, రామలక్ష్మణుని బాణాలతో కొట్టాను, ఇహవాళ్ళు బతకరు, ఈ దెబ్బతో చచ్చిపోతారు అనగానే ఆ మూర్ఖుడు నిజంగానే ఆనందపడిపోయాడు. నాగపాశాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ బాణాల నుంచి బయటకు వస్తారో లేదో అని ఊహ లేకుండా ఆనందపడ్డట. వానర సైన్యంలో చాలామంది మూర్చిపోయారు. కొందరు చెల్లాచెదరైపోయారు. కొంతమంది కదలలేని స్థితిలో ఉన్నారు. కొందరికి కళ్ళు కనపడటం లేదు. ఒక్క ఈ బాణాల దెబ్బతినని వాళ్ళు ఎవరున్నారు అంటే ముఖ్యుడు విభీషణుడు. ఆయన మాయ ఎరిగినవాడు. ఈ విభీషణుడికి ఇంద్రజిత్తు మాయ తెలుసు. అందుకే ఆయన ఒక్కడు మాత్రం ఈ బాణాలకి గాయపడలేదట. ఆయన సుగ్రీవుణ్ణి, నలుణ్ణి, అంగదుణ్ణి వీళ్ళని లేపి, మీరు ఎలా ఉన్నారంటే దెబ్బలు తిన్నాం కానీ పర్వాలేదు నడవగలం అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన సుగ్రీవుణ్ణి వాదార్చాడు. మిత్రులారా, రామలక్ష్మణులు మహానుభావులు. వాళ్ళు తాత్కాలికంగా మూర్ఛపోయారు, విషాదం పొందలేదు, వాళ్ళేమీ మరణించలేదు. బ్రహ్మదేవుని మీద గౌరవంతో రామలక్ష్మణులు ఇలా మూర్ఛపోయారని నాకు అర్థమైపోయింది. ఇది కనిపెట్టాడు విభీషణుడు. అందుకే విభీషణుడు బుద్ధిమంతుడు. ఆయన స్వయంగా అన్నాడట, విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ అని ఈ 2వ శ్లోకంలో చెప్పారు. అందుకని అస్త్రాలలో మేటి అయిన ఈ బ్రహ్మాస్త్రం చంపడానికి వీలు కాని వాళ్ళని గాయపరిచి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఈ అస్త్రం బ్రహ్మదేవుడు స్వయంగా ఇంద్రజిత్తుకిచ్చాడు. రాజకుమారులు రామలక్ష్మణులు దాన్ని గౌరవించారు. లేకపోతే రాముడికి మూర్ఛేమిటి, లక్ష్మణుడికి మూర్ఛేమిటి? ఇది యుద్ధరంగంలో తాత్కాలికమైన కష్టం. ఇప్పుడు మనం ఇందులోంచి బయటపడాలి, కర్తవ్యం ఆలోచించాలి అన్నట్ట. హనుమంతుడికి విభీషణుడు అంటే చాలా గౌరవం. ఆయన బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో కొంత దెబ్బతిన్నా వీళ్ళలా స్పృహ కోల్పోలేదు. హనుమంతుని ఈ అస్త్రం ఏం చేయలేదు. అందుకని ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా బాగా ఉన్న వాళ్ళల్లో, ఏమీ గాయపడని వాళ్ళలో హనుమంతుడు ఒకడు. అందుకని హనుమంతుడు అయితే ఈ అస్త్రాన్ని గౌరవిస్తూ మనం కూడా ఇలాగే ఉందాం, ఒక్క క్షణం మౌనంగా ఉందామని ఓ క్షణం మౌనం వహించి ఆ తర్వాత ఇలా అన్నాడు. చాలామంది మరణించినట్టున్నారు, కొంతమంది ప్రాణంతో ఉన్నారు. ఇప్పుడు ప్రాణంతో ఉన్న వాళ్ళకి గాయాలు తొలగించాలి. ఎవరు ఎలా ఉన్నారో చూడాలి దా అని కాగడ ఓటి పుచ్చుకుని విభీషణుడితో కలిసి అంతా వెతకడం మొదలెట్టండి. పాపం సమరభూమిలో పర్వతం వంటి శరీరాలతో వానర సైనికులు కొందరున్నారు. వాళ్ళ శరీరం అంతా బాణాలే. కొంతమందికి అయితే చచ్చిపోయారు కనుక ప్రాణాలు పోయి కట్టెలు మిగిలాయి. కొంతమందికి తోకలు తెగిపోయాయి, తోకలు కూడా తెగిపోయాట. కొంతమందికి చేతులు తెగాయి, కొంతమందికి తొడలు తెగాయి, కొందరికి కళ్ళు పోయాయి. నెత్తురోడుతున్న శరీరాల్లో పడుకున్నారు. సుగ్రీవుడు కూడా వీళ్ళకి సాయం వచ్చాడు. సుగ్రీవుడు తప్ప తక్కిన వాళ్ళైతే ఇంచుమించుగా కొస ప్రాణంతో ఉన్నారు. అంగదుడు, నీలుడు, శరభుడు, ఆఖరికి జాంబవంతుడు కూడా, పరమముఖ్యుడు సుషేణుడు కూడా, వైద్యుడు, ఆయన దేవవైద్యుడు, వానరులకి వైద్యుడు, ఆయన స్పృహ కోల్పోయి కొన ఊపిరితో ఉన్నారట. 67 కోట్ల మంది వానరులు చచ్చిపోయారటండి అప్పుడు. ఆ రోజున, ఆ ఒక్క రోజున 67 కోట్ల మంది మరణించారని చెప్పారు ఇందులో. 67 హతాః కోట్యః వానరాణాం తరస్యనాం అంటే 67 కోట్ల మంది వానరులు చావగా మిగతా వాళ్ళంతా స్పృహ కోల్పోయి అటు ఇటు కదులుతున్నారు. ఇప్పుడు జాంబవంతుడు మాత్రం ఎంత ముసలైన ఉత్సాహవంతుడు కదా,
కొంచెం అటు ఇటు కదులుతూ అగ్ని తగ్గిన తర్వాత యజ్ఞగుండం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అబ్బా ఎవరైనా ఉన్నారుట్రా అంటున్నట్ట. ఆయనకి కళ్ళు మూసుకుపోయాయి, బాణాలు బాగా గుచ్చుకోవడం వల్ల కళ్ళు అలా తెరవలేకపోతున్నాడు. అసలే పెద్ద ఆయన, దానికి తోడు కళ్ళు మూసుకుపోయాయి. అందుకని ఎవరైనా ఉన్నారా అంటూ ఉండగా విభీషణుడు కనిపెట్టి ఓహో తాతగారు ఎక్కడున్నారా అని అక్కడికి వచ్చేట. దగ్గరకు వచ్చి కచ్చిదార్య శరై తీక్షణై ప్రాణా నధ్వంసితాస్తవ. మహాత్మా, ఉత్తమోత్తమ, ప్రాణాలకి మాత్రం ముప్పు లేదు కదా నీకు? మాట్లాడుతున్నావు కాబట్టి బతుకున్నామని తెలుస్తోంది, కానీ బాణం దెబ్బలకి ప్రాణం పోయేంత దుస్థితి లేదు కదా? తీవ్రమైన బాణాలు నీకు తగిలినట్టుగా నీ శరీరం చూస్తే అర్థమవుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది నీకంటే, జాంబవంతుడు ఎవరది అని అతి కష్టం మీద గొంతుకు పెగల్చుకొని, మహావీర విభీషణ, నాకు కళ్ళు పొడుగుపోయాయి కాబట్టి నేను నిన్ను చూడలేకపోతున్నాను, కానీ నీ మాటని బట్టి నువ్వే విభీషణుడివి అని కనిపెట్టాను. నైరుతేంద్ర మహావీర్య స్వరేణ త్వా అభిలక్షయే. ఓ రాక్షసవీర, మహావీర, నీ కంఠాన్ని బట్టి నువ్వే విభీషణుడివి అని పోల్చుకుంటున్నాను. నిజమేనా అంటే, అవును తాతగారు నేను విభీషణుడిని అన్నట్ట. అయితే నాయన ఒక మాట అడుగుతాను, సమాధానం చెబుతావా అన్నాడు ఆయన. అదేమిటండి, మీకు సమాధానం చెప్పడానికి వచ్చాను, ఓదార్చడానికి వచ్చాను కానీ ఏం అక్కర్లా, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచ నైరుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్తు. అంజనాదేవి కన్నా సత్సంతానం ఆంజనేయుడు, మా ఆంజనేయుడు వాయుపుత్రుడు, ఆయనొక్కడు ప్రాణాలను ధరించున్నాడా? మా హనుమంతుడు బతుకున్నాడా అన్నట్ట. వెంటనే విభీషణుడు తెల్లబోయి, అదేమిటండి రామలక్ష్మణులు బతుకున్నారా అని అడుగుతారేమో అనుకున్నాను. మీరు రామలక్ష్మణుల గురించి అడగలేదు, నువ్వు ఈ ప్రపంచానికి మూలకారకులు వాళ్ళు, అటువంటిది నువ్వు వాళ్ళ గురించి అడగలేదు. సుగ్రీవేన, సుగ్రీవుడి గురించి అడగలేదు, రాజు గనక. అంగదేనాపి, అంగదుడి గురించి అడగలేదు. పూజ్యులు సకల లోకేశ్వరులైన రామలక్ష్మణుల్ని, సుగ్రీవ అంగదుల్ని, లేక ఇంకెవరో నీ చుట్టాలని గురించి అడక్క ఆంజనేయుడు ఒక్కడు బాగున్నాడా అని అడుగుతావేమిటన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నువ్వు చెప్పినట్టుగా అందరి బాగు నాకు కావాలి, కానీ వాళ్ళందరి బాగుని కోరుకునే శక్తి, వాళ్ళందరినీ బాగు చేసే శక్తి ఒక్క ఆంజనేయుడికే ఉంది. ఆయన అన్న మాట వినండి. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం. ఒక్క హనుమంతుడొక్కడు బతికుంటే చచ్చిపోయిన వాళ్ళంతా బతుకుతారు. ఒక్క హనుమంతుడు మరణిస్తే మనం బతుకున్న వాళ్ళు చచ్చిపోతాం. మనం బతికినా ఈ బాణాల దెబ్బకి కాసేపటికో కూసేపటికో చస్తాం. కాబట్టి వానర సైన్యమంతా నశించిపోయినా నాకు నష్టం లేదు, నాకు బెంగలేదు. ఒక్క ఆంజనేయుడు బతికితే చాలు. హనుమంతుడు బతికితే అందరూ బతికినట్టే, హనుమంతుడు లేకపోతే మనం బ్రతికినా జీవత్యవాలమే అన్నాడు ఆయన. కాబట్టి హనుమంతుడి యొక్క గొప్పతనం ఎరిగినవాడు ఆయన. అలా పలికిన ఆయన ఏం చేశాడో ఏమిటో, రామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి రక్షించి ఆ కథని ఎలా మలుపు తిప్పాడో రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా ముచ్చటించుకుందాం. మళ్ళీ మరొక